జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ ఫలితాలు నిర్ణయించబోతూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మరియు వాటికి తగ్గ సంబంధిత పరిహారాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాము. మొదటగా గోచార గ్రహ గమనాలు. మిథున రాశిలో దేవగురువు అయిన బృహస్పతి సంచారము, అలాగే తర్వాతి రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, సింహరాశిలో సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతుదేవుని యొక్క సంచారము, కన్యా రాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. చంద్రభగవానుడు ఈ వారము కుంభరాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా ఆయన గోచార గమనాలు ఉంటాయి. ఈ గోచార గమనాల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోయే ఫలితాలు, దానితో పాటు ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన గ్రహస్థితి ఉందా, ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభాంశ కానీ లేదా జాగ్రత్తను సూచించే అంశం కానీ ఏదైనా ఉందా యూనిక్గా, ఈ విషయం మనం మొదటగా పరిశీలిద్దాం. అన్నిటికంటే ఈ వారం ఉన్న విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన స్వస్థానగతుడై ఉండడము అదొక విశేషాంశము. బుధ భగవానుడితోటి కూడి ఉండడము, అంటే రవి బుధులు సాధారణంగా మనం చూసుకుంటే ఒకటే రాశిలో మ్యాక్సిమం అనుకుంటారు, లేదా సూర్యనారాయణమూర్తికి ఒక రాశికి వెనకో ముందు ఆయన సంచారం ఉంటుంది. చాలా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళిద్దరు కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కలిసి ట్రావెల్ చేయడము రవి బుధుల యొక్క యోగాన్ని బుధాదిత్య యోగం అని చెప్పి జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. ఈ బుధాదిత్య యోగము అన్ని రాశుల్లో వాళ్ళు సంచారం చేసినప్పుడు పూర్తి ఫలితాలను ఇవ్వదు. చాలామంది జాతకాల్లో బుధాదిత్య యోగం ఉంటుంది, కానీ కొంతమందికే ఈ బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఎవరికి జన్మజాతకంలో అంటే ఇప్పుడు బుధాదిత్య యోగం అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. మేషరాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో రవి బుధులు, ఒకంత మిథున రాశిలో కూడా కొంత మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిల్లో ఈ రాశుల్లో రవి బుధుల యొక్క సంచారము బుధాదిత్య యోగాన్ని చక్కగా త్రోచేస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారంలో బుధాదిత్య యోగాన్ని కలిగించే అంశము సింహరాశిలో రవి బుధుల కలయిక వల్ల ఉంటుంది. అసలు బుధాదిత్య యోగం అంటే ఏంటి, దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే, అంటే చిన్న ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే కనుక, ఉదాహరణకి ఒక 10 మంది వ్యాపారులు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళల్లో అందరికీ వ్యాపారం బాగా సాగాలని ఉండదు, అందరూ ఒక్కళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఆ ఒక్కళ్ళకే బుధాదిత్య యోగం అంటే బుధాదిత్య యోగము కొంతమంది ఉన్నవాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్తారనమాట. కొంతమందికి బుధాదిత్య యోగం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహదేవతలు యోగాలు ప్రసాదించగలవు, గ్రహదేవతలు మన జాతకంలో యోగాలు లేకపోయినా యోగాన్ని ప్రసాదించగలవు, మన జాతకంలో అవయోగాలు ఉన్నా వాటిని తప్పించగలవు, అలాగే మన జాతకంలో లేని అవయోగాల్ని అవి ప్రసాదించగలవు, మన జాతకంలో ఉన్న యోగాలను అవి తగ్గించగలవు. అది మన ప్రవర్తన, మన నడత, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి మాటకారితనంతో వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం ఏంటంటే మెయిన్లీ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ మారుతుంది. వాళ్ళు ఏ రాశుల్లో అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ మారుతుంది. దశ అంతర్దశలను బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా గోచారంలో బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారము. కాకపోతే ఇక్కడ కేతు భగవానుడు కూడా వాళ్ళిద్దరితోటి కలిసి ఉండడము కొంత మనం రెమెడీ చేసుకుంటేనే ఈ బుధాదిత్య యోగాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోగలుగుతాము. ఇప్పుడు మామూలుగా అసలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం మీకు స్లైట్గా షోల్డర్స్కి సంబంధించిన ఇబ్బందులు చాలా స్వల్పంగా వచ్చే అవకాశం ఉంది. భుజం బెణకడమో లేదా కొంచెం నొప్పి చేయడమో ఇలాంటిది ఏదన్నా చాలా స్వల్పంగా వస్తుంది.
బట్ ఇలా రావడం మీకు ఒక రకంగా చెప్పాలంటే మీకు 3వ స్థానంలో గురు భగవానుడు ఉంటూ మీకు ఒక మంచి అంటే మీరు అనుకున్న పని అవ్వాలి కాబట్టి ఇలాంటిది ఏదైనా ఒక చిన్న వేళ్ళకి సంబంధించిన ఇబ్బంది రావచ్చు, చేతికి ఏదైనా చిన్న చిన్న ఏమైనా కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న గాయాలు జరగడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా మీరు చూస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు అంటే ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కుక్స్ని అలా పెట్టుకుంటే చేతులు కూరగాయలు కట్ చేసే అవకాశమే ఉండకపోవచ్చు. అప్పుడు చేతులు కాకపోతే భుజాలకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా అది మంచికే. ఇక్కడ మీరు అనుకున్న పని అవుతుంది కాబట్టి మీకు ఇది ఒక ఇండికేషన్ నేచర్ నుంచి వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ నేచర్ ఇచ్చే ఇండికేషన్నే ఇది గురు భగవానుడు మీకు అందించే ఆశీస్సులను కూడా అనుకోవచ్చు. దానివల్ల మీకు వచ్చే ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. ఈ వారం కమ్యూనికేషన్ వైజ్ ప్రశాంతంగా ఉంటుంది. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ కమ్యూనికేషన్ అనేది ఎవరు కూడా అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ ద్వారా బిజినెస్ జనరేట్ అవుతుంది. ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. ఫోన్ ద్వారా ఏదైనా శుభవార్తలు అందుకుంటారు, వింటారు. ఫోన్ల ద్వారా శుభవార్తలు వింటారు ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. అలాగే సంతానానికి సంబంధించి మీకు ఏదైనా అసంతృప్తి ఉంటే ఇప్పుడు ఏంటంటే ఈ బుధాదిత్య యోగం ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక తీరుస్తుంది. గోచారంలో ఉన్న ఈ బుధాదిత్య యోగము మీ రాశి వాళ్ళకి మీరు సంతానవతులు అయితే మీ సంతానం పట్ల మీకు ఏదైనా బాధ బెంగ ఉంటే అది తీరుతుంది. ఉదాహరణకి మీ సంతానము ఆరోగ్య విషయంలో మీకు ఏదైనా బెంగ ఉంటే అది తీరుతుంది ఈ వారము. లేదు అలా అంటే ఒక మంచి డాక్టర్ దొరికి మంచి మందు వీటి వల్ల, లేదు వాళ్ళ చదువు గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు, లేదా వాళ్ళు ఉద్యోగస్తులైతే ఉద్యోగం, వ్యాపారస్తులైతే వ్యాపారం, ఇలా ఏది ఉన్నా కూడా అవన్నీ కూడా తీరుతాయి మీరు సంతానవతులు. సంతానం గురించి మీకు ఇబ్బంది ఏం లేదు అంటే వాళ్ళ గురించి వాళ్ళు చక్కగా భగవంతుడి దయ వల్ల రత్నాలు లాంటి పిల్లలు పుట్టారు, వాళ్ళ గురించి మాకు బెంగ లేదు, అంతా చక్కగా వెళ్ళిపోతుంది అని అనుకుంటే మీకు ఏదైనా కోరుకుంటే అది తీరుతుంది. మీరు సంతానవతులు కాకపోతే అంటే మ్యారేజ్ కాకపోయినా లేదా సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్న మీ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయి. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి మేష లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. అది గృహంలో కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది, దాంపత్యుల మధ్య ప్రశాంతత ఉంటుంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక కోరిక తీరుతుందని చెప్పి, ఆ కోరిక కనుక మీరు మీ పిల్లలకు వివాహ ప్రయత్నాలు చేస్తూ అవ్వకపోయినా లేదా మీకు వివాహ ప్రయత్నాలు చేస్తూ అవ్వకపోయినా అది ఈ వారం చక్కగా సఫలీకృతం అవుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీరు మొదలెట్టిన పనులు అంటే గత కొంతకాలంగా మీరు ఏదైతే అయితే బాగుండు అని అవ్వట్లేదు అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ బాధపడుతూ ఉన్నారో ఆ పనులు ఇప్పుడు నెరవేర్చే క్రమంలో బుధాదిత్యులు ఉన్నారు. దీనికి గురుబలం కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. దానికి ఇండికేషన్ కూడా నేను మీకు చెప్పాను. భుజం నొప్పి రావచ్చు, లేదా చేతులు ఏదైనా చిన్న చిన్న గాయాలు జరగచ్చు. ఏది జరిగినా అది ఒక గంట వరకు ఆ పెయిన్ ఉంటుంది అంతే. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. కానీ ఆ పెయిన్ అంటే భగవంతుడు ఎప్పుడైనా యోగం ఇవ్వాలన్నప్పుడు కొంచెం దోషం ఉన్నప్పుడు ఏదైనా దోషం ఉంటే అది ఇలా తీసేస్తాడు. ఇప్పుడు మీకు దోషం ఉందని కాదు, ఇక్కడ కేతు భగవానుడు కూడా బుధాదిత్య యోగంలో ఉన్నాడు కాబట్టి మీకు పూర్తిగా యోగం అందాలి అని అంటే మీ జన్మజాతకం అనుకూలించకపోయినా పూర్తి యోగాన్ని ఇవ్వాలంటే ఇక్కడ గురు భగవానుడు ఇక్కడ చేసే మీకు యోగాన్ని ఆయన కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఒక చిన్న అస్వస్థతతోటి మీకు ఆ దోషాన్ని తీసేసి మీకు యోగాన్ని కలిగించే క్రమంలో ఇది జరుగుతుంది తప్పించి అన్యానికి కాదు. అంటే వేరేగా కాదు, మీరు బాధపడటానికో ఇబ్బంది పడటానికో కానే కాదని గ్రహించండి. గ్రహదేవతలు ఎప్పుడూ కూడా మనల్ని ఆశీర్వదించడానికే ఉంటాయి. మనం చేసే పనులు చర్యల వల్ల వాటిని కొన్నిసార్లు కాపాడుకోలేకపోవచ్చు, కొన్నిసార్లు పాడు చేసుకోవచ్చు, అసలు కొన్నిసార్లు పాడైపోయిన వాటిని బాగు చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం అందుకే గ్రహం యొక్క తత్వాన్ని తెలుసుకొని మనం ఏ పనులు చేస్తే గ్రహాల యొక్క ప్రీతి కలుగుతుందనేది నేను తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత అంటే ఒక 10 డేస్లో అలాగే నేను ప్రతి గ్రహానికి సంబంధించిన వీడియో ఒకటి చేస్తాను. సో దట్ నవగ్రహాల ప్రీతి కోసం అంటే జన్మజాతకం తెలిసినా తెలియకపోయినా నవగ్రహాల ప్రీతి కోసం ఏం చేయాలనేది మనం చూద్దాం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, వృషభ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి 4వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. మీకు 2వ స్థానంలో గురు భగవానుడు మీ రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు. సో చాలా మంచి శుభాంశాలతోటి కూడి ఉన్నారు. చక్కగా శుభ ఆచ్ఛాదన మీ రాశి మీద పడింది. గురు భగవానుడి యొక్క
ఆచ్ఛాదన మీ రాశి మీద పడింది ద్వితీయంలో ఉంటూ. అలాగే ద్విద్వాదశాలు అయ్యాయి మీ రాష్ట్రాధిపతికి మరియు గురు భగవానుడికి ఇద్దరికీ కలిపి. ఇది మీకు ఇంకా కొంచెం స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఏ విషయాల్లో స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది? ఏదైనా ఒక మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు. అంటే కాంట్రాక్ట్స్ అంటే ఏదో కాంట్రాక్టర్స్కే కాంట్రాక్ట్స్ అని కాదు. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారనుకోండి, పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉంటారు. కొంతమంది కంటిన్యూ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ కానప్పుడు ప్రైవేట్లో ఉండొచ్చు. ఒకవేళ మనకి నచ్చినా లేదా మంచి ఆపర్చునిటీ వస్తే మళ్ళీ ఈ కాంట్రాక్ట్ మనం తీసేసి ఇంకో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం. అది కాంట్రాక్ట్ అంటే జస్ట్ ఒక ట్రాన్సాక్షన్, జాబ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనుకోండి. ఇలాగా మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ విషయాన్ని నేను సింప్లిఫై చేయాలంటే ఆదాయానికి సంబంధించిన ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి మీకు. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా కూడా ఇదే పాయింట్ అప్లికేబిలిటీ మీకు ఉంటుంది. అలాగే మీరు ఫ్రీలాన్స్ వర్క్స్ చేసేవాళ్ళైతే మీకు చాలా మంచి శుభ సమయము. మీకు ఇంకా అంటే 2-3 చోట్ల నుంచి ఫ్రీలాన్స్ వర్క్స్కి మీరు అర్హులవుతారు. చక్కగా తెచ్చుకోగలుగుతారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు ఈ వారం ఒక చిన్న ఇది ఫస్ట్ మీరు అనుకున్న ఒక కోరిక తీరుతుంది. ఆ కోరిక ఏంటంటే గృహానికి సంబంధించింది. మీ ఇంటికి సంబంధించి మీరు ఏదైనా ఒక వాల్యుబుల్ ఐటెం కొనాలనుకొని కొనలేకపోతూ ఉంటే అది అవుతుంది. మీ తల్లిగారికి మంచి శుభ సమయం ఇది. బాగుంటుంది మీ తల్లిగారికి. అలాగే అంటే ఇల్లు మారాలన్నా, లేదంటే ఇల్లు కొనాలని అనుకొని కొనలేకపోతున్నా, ఇల్లు అమ్మాలని అనుకొని అమ్మలేకపోతున్నా, దేనికైనా సరే ఇంటికి సంబంధించి మీకు ఏ కోరిక ఉన్నా పెండింగ్ కోరిక అది ఈ వారం తీరుతుంది. ఈ వారం అసలు తీరుతుందని మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది 100%. అందులో డౌటే లేదు. అయితే దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే కేతు భగవానుడు కొంత అడ్డు చెప్తూ ఉన్నాడు కాబట్టి పరిహారం నేను లాస్ట్లో చెప్తాను. అది చేసుకుంటే డెఫినెట్గా అవుతుంది. ఇంటికి సంబంధించి మీరు ఏదైనా వస్తువు కొనాలనుకున్నా కొనలేకపోవడం, లేదా ఇంట్లో ఏదైనా అసంతృప్తి వాతావరణం ఉంది, అబ్బా ఇంటికి రావాలి, ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ఇలాంటి లేకుండా ఉంటే బాగున్నాను అనుకుంటే అది తీరుతుంది. ఇలాగా గృహానికి సంబంధించి ఏవైతే మీకు కోరికలు ఉంటాయో అవన్నీ తీరుతాయి. ఇప్పుడు బుధాదిత్య యోగము డెఫినెట్గా ఒక ప్రామిస్ చేస్తూ ఉంది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. మీకు వచ్చే ప్రామిస్ ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రామిస్ చేస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి. ద్విద్వాదశాల్లో మీ రాశ్యాధిపతి గురు భగవానుడు ఇద్దరు ఉన్నారు. అంటే మిథున రాశిలో గురు భగవానుడు, తృతీయ స్థానంలో మీ రాశ్యాధిపతి ఉన్నాడు. ఈ ద్విద్వాదశాల్లో వాళ్ళు ఉండడం వల్ల మీరు ఇక్కడ ఒక విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఏ విషయంలో ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేసేప్పుడు లేదా ఆన్లైన్ పేమెంట్ చేసేప్పుడు కొంత మీరు పొరపాటున ఓవర్లుక్లో ఎక్కువ అమౌంట్ కొట్టచ్చు, లేదా ఆన్లైన్ మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంది. దీనికి ఛాన్సెస్ ఉంది. లేదా డబ్బుల విషయంలో అంటే ఆన్లైన్ మోసాలు ఏం లేదు, అసలు మేము చాలా జాగ్రత్తగా ఉంటాము, ఎప్పుడు కూడా చాలా కాషియస్గా ఉంటాము అనుకునే కోవలోకి చెందిన వాళ్ళు మీరైనా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇలా కాకపోతే మేబీ మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మీకు బాగా అంటే ఎలా ఉంటుందంటే మీరు డబ్బులు ఇచ్చినా అంటే మీరు ఇవ్వాలని అనొచ్చు, ఓకే, ఇవ్వాలని అనొచ్చు. అసలు మీరు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా ఏదన్నా అలా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇది మీరు ఎక్స్పీరియన్స్ అయితే అర్థమవుతుంది. ఇది మీరు అంటే మీరు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు అడుగుతారు ఎవరైనా డబ్బులు అని అంటే వాళ్ళతో మీకు రిలేషన్ ఉన్నవాళ్ళు, ఏదో బయట వాళ్ళు అలా అని కాదు, మేబీ మీ చుట్టాలు మీ బంధువర్గంలో ఉన్న వాళ్ళతోటే కావచ్చు. అంటే ఏమంటారంటే ఆ రోజు మీకు మేము ఇచ్చేసాం మీరు ఇచ్చేయలేదు, ఇలాగ ఏవైనా ఒక మాటలు అంతే, అంతకు మించి ఏం లేదు. ఎస్పెషల్లీ ఏమంటారు సిబ్లింగ్స్ తోటి ఇది ఎక్కువగా ఉంటుంది. మీకు ఇచ్చేసాం, మీరు కనీసం మాకు గ్రాటిట్యూడ్ చూపించట్లేదని ఒక మాట అన్నా వదిలేస్తారు. లేదంటే అలా అనకపోతే కనుక మీరు వాళ్ళకి ఇవ్వాల్సిందే అనన్నా కూర్చుంటారు. సో ఇలా ఏదైనా ఒక చిన్న అన్కండిషనల్ సిచ్యువేషన్ ఒకటి మీరు చూస్తారు ఈ వారంలో. బట్ అది మిమ్మల్ని ఏమి పెద్ద ట్రిగర్ చేయదు. ఎందుకంటే నాకు తెలిసి మీరు అది వచ్చేప్పటికీ మీకు అవి కొంత అలవాటు అయ్యే ఉంటుంది. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎందుకు అలవాటు అయ్యి ఉంటుంది అని చెప్తున్నానంటే, మీ రాశిలో మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సొంత వాళ్ళతోటే కొంత మీకు
అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉంటాయి అంతే, అంతకుమించి నేనేం చెప్పలేను. ఇది మీకు ఈ వారంలో ఇంకా గోచార గ్రహస్థితులు బట్టి కూడా కొంత తెలుస్తుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి తృతీయంలో ఉండి మీ రాష్ట్రాధిపతి బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తూ ఉన్నారు. ఈ బుధాదిత్య యోగము ఒక ప్రామిస్ అయితే చేస్తుంది. గోచారంలో ఉన్న ఈ బుధాదిత్య యోగము అయితే ఈ ప్రామిస్ని మీరు తీసుకోవాలని ఎవరు అనుకోరు. ప్రామిస్ ఎవరైనా తీసుకోవాలని అనుకుంటారు. మీకు ఇది రావాలి అని అంటే మీరు దీన్ని చేసుకోవాల్సిన పరిహారం నేను చివరిలో చెప్తాను. అయితే మీకున్న ప్రామిస్ ఏంటి అంటే మీరు ఒక ట్రావెల్ ద్వారా మీకు ఏదైనా లబ్ధి ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది ఏదైనా అవ్వచ్చు. మీరు పర్సనల్ ట్రిప్ అవ్వచ్చు, అఫీషియల్ ట్రిప్ అవ్వచ్చు, ఏదైనా. మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కోసం బదిలీల కోసం ఎదురు చూస్తూ ఉంటే అది ఇప్పుడు మీకు అవుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక మెయిల్ కోసమో లేదంటే ఎవరైనా ఫోన్ చేసి ఫలానా వాళ్ళతో ఒక విషయం గురించి మాట్లాడాలని ఈ డీల్ నాకు అవుతుంది అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. ఇలాంటి పనులు ఏవైనా ఉంటే అవి అవుతాయి. ఇప్పుడు ఈ వారం ఇలాంటివి ఏవైనా అవుతాయి. మొత్తానికి చెప్పాలంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో మీకు ఈ వారం అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్లో అనుకూలతలు అంటే మీరు ఒక రకంగా మనం చెప్పాలంటే కొంత మీరు ఇన్నాళ్ళు మీరు చేసిన వర్క్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ మీరు మీ ఎంప్లాయర్ దగ్గర చేసినవన్నీ కూడా ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తాయి. సో మీకు మంచి లైమ్ లైట్లోకి వస్తారు. సింపుల్గా చెప్పాలంటే మీరు లైమ్ లైట్లోకి వచ్చే సమయం ఇది. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు. అందువల్ల ఇక్కడ మీకు ప్రత్యేకించి ఇంకొక హెచ్చరిక అని కూడా కాదు, జాగ్రత్త అని అనుకోండి. గ్రహదేవతల జాగ్రత్త. ఇది మీకు అడ్డు చెప్పడానికి కేతు భగవానుడు శతవిధాల ప్రయత్నిస్తారు. మీరు లైమ్లైట్లోకి రాకుండా లేదంటే మీరు అనుకున్నది అవ్వకుండా ఉండడానికి రెమెడీ చేసుకోవడం. దాంతోపాటు ప్రయత్నపూర్వకంగా మీ కమ్యూనికేషన్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని విమర్శించకండి. ఎవరి ముందైనా సరే విమర్శించకండి. వాళ్ళ వెనక కూడా ఎవరి దగ్గర వెళ్ళి ఎవరి గురించి అనకండి. ఇది మీకు అంటే వాళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుందా ఇదంతా పక్కన పెడితే ఇది మీకు కేతు భగవానుడు నోటీస్ చేసుకొని ఈ యోగాన్ని మీకు రాకుండా చెరిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు మోక్షానికి ఆయన తీసుకెళ్లే పని. కొంతమందికి కొన్నిసార్లు ఆయన డెఫినెట్గా వరాల్ని కూడా అందిస్తాడు. కానీ ఇప్పుడున్న ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి కొంత మీకు డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, మెసప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో విమర్శలకి లేదా వాదోపవాదాలకి వీటికి చాలా దూరంగా ఉండాలి. విమర్శలు చేసే పరిస్థితి మీకు కల్పిస్తాయి. ఇప్పుడు గ్రహదేవతలు టెస్టింగ్ పీరియడ్ అనమాట మీకు ఇది. వాళ్ళ గురించి పోనీ వాళ్ళతోటి కాకపోతే ఎవరి గురించి అయినా సరే పక్కకు వచ్చి అయినా మాట్లాడుకుంటారు కదా, అలా కూడా ఏం చేయకండి ఈ వారం వరకు. అసలు ఎప్పుడు కూడా ఇలాంటివి చేయకుండా ఉంటే మనకు బాగుంటుంది. బట్ ఈ వారం మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు బుధాదిత్య యోగాన్ని మీరు పొడిసి పట్టుకోవాలంటే ఇది కూడా ఒక రెమెడీ కిందే మీరు కన్సిడర్ చేయాలి. ఇంకొక విషయము మీకు ద్విధాదశాల్లో మీ లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మీకు వ్యయాధిపతి అయిన శుక్రాచార్యుల వారు ఉన్నారు. అలాగే మీకు లగ్నంలో గురు భగవానుడు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ద్విధాదశాల్లో ఉన్నారు మీకు. సో దీనివల్ల ఏంటంటే మీకు డబ్బు ఖర్చు మీరు ఏవైతే ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని మీరు అనుకున్నవి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు. అసలు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని పెట్టాల్సి వస్తారు. అది మీరు ఇష్టం ఉండదు మీకు అలా పెట్టడము. ఇది అసలు ఇది నా లెక్కలో లేదు కదా, నేను వేసుకున్నది బడ్జెట్లో ఇది లేదు కదా అని అనుకునే ఖర్చులు ఏవైనా మీరు పెట్టాల్సి వస్తారు. అలాగని మరి ఆరోగ్యానికి ఇలా ఉండదు. ఖర్చులు సడన్ ఎక్స్పెన్సెస్ రావచ్చు. ఇది మీరు ఏదైనా ఒక ప్లెజర్ ట్రిప్కి వెళ్ళడం వల్ల అనుకోకుండా సడన్గా వెళ్ళడం వల్ల రావచ్చు. లేదంటే వేరే కారణాల రీత్యా అయినా మీకు ఇది రావచ్చు. అది ఏ కారణం బట్ ఏదైనా కూడా ఇప్పుడు హెల్త్కి పెట్టాలంటే బాధ అనిపిస్తుంది. అంటే ఇక్కడ పెట్టడానికి బాధ అని కాదు, ఆరోగ్యం కూడా పాడైపోతుంది కదా. సో మీరు అలా బాధపడేటైతే ఉండదు. బట్ ఒకటి సడన్ ఎక్స్పెండిచర్ ఒకటి మీకు వస్తుంది. అది మీకు ఇష్టం కూడా ఉండదు. సడన్ ఎక్స్పెండిచర్ అనుకోండి, లేదంటే మీరు ఇవ్వాల్సి వస్తారు. ఇది దీంట్లో కొంత ఉంటుంది. కానీ ఇది మీకు గురు శుక్రులు వీళ్ళిద్దరి వల్ల ఈ విషయం మీకు జరగడం వల్ల మీకు ఇంట్లో వాళ్ళకి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ ఎక్స్పెండిచరు పెట్టడం వల్ల మీకు ఆ దోషం పోతుంది.
ఆరోగ్యం విషయంలో చాలా స్ట్రాంగ్ అవుతారు. ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే దాని నుంచి మీరు బయటపడటానికి, లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే దాని నుంచి బయటపడాలంటే ఒక కాస్ట్ ఉంటుంది. గోచారంలో గ్రహ దేవతలు మనకి ఇదే క్యూర్ చేస్తూ ఉంటారు, హీల్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఈ హీల్ చేసే క్రమంలోనే ఈ అన్‌వాంటెడ్ ఎక్స్‌పెండిచర్ కావచ్చు, లేదా మీకు ఏదైతే హెసిటెంట్‌గా మీరు పెట్టడం ఇష్టం లేకుండా పెడతారో అలాంటి ఎక్స్‌పెండిచర్ ఒకటి ఉంటుంది. మిగతాదంతా కూడా బావుంది. వ్యాపారస్తులకి అనుకూలమైన శుభ సమయము. అయితే వ్యాపారస్తులకి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింటు అన్‌వాంటెడ్ ఎక్స్‌పెండిచరు వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోకుండా ఏదన్నా ఖర్చులు పెట్టేసి తర్వాత అరే ఇది అనవసరంగా పెట్టేశాము అని అనుకునే ఛాన్స్ వ్యాపారస్తులకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీకు సప్తమాధిపతి మీకు లగ్నంలో ఉండడం వల్ల, మీ రాశిలో ఉండడం వల్ల మీకు వ్యాపారస్తులకి అసంతృప్తికర ఖర్చులు పెట్టాల్సొస్తారు. కొంచెం చూసుకోండి ఈ విషయంలో. వ్యాపారం అయితే సజావుగానే సాగుతుంది. బెంగేం లేదు. హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే పుష్టిని, తుష్టిని ఇచ్చే గురు భగవానుడు మీకు రాశిలోనే ఉన్నాడు. మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి చక్కగా ఆయన చూసుకుంటాడు. ఎటొచ్చి వ్యయాధిపతి అవుతూ పంచమ వ్యయాధిపతి అవుతూ శుక్రాచార్యుల వారు ద్వితీయ స్థానంలో వీళ్ళిద్దరు ద్విధాదశాలో ఈ చిన్న ఇది కలిగిస్తుంది, అసంతృప్తిని కలిగిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి నేను మొదటి చెప్పినట్టు బుధాదిత్య యోగము మంచి కలయిక మీకు ద్వితీయ స్థానంలో ఏర్పడుతోంది. కేతు భగవానుడిని కూడా ప్రసన్నం చేసుకోవడానికి ఈ బుధాదిత్య యోగం గోచార రీత్యా వచ్చేది ఒక ప్రామిస్ ఇస్తూ ఉంది. అన్ని రాశుల వాళ్ళకి ఇస్తుంది, అన్ని లగ్నాల వాళ్ళకి ఇస్తుంది. అదే క్రమంలో కర్కాటక రాశి వాళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి బుధాదిత్య యోగం ఏం ప్రామిస్ చేస్తుంది ఈ విషయం మనం చూద్దాము. ఈ ప్రామిస్ని మీరు పరిపూర్తిగా తీసుకోవాలనుకుంటే చేయాల్సిన రెమెడీ లాస్ట్లో చెప్తాను, అది ఖచ్చితంగా చేయాలి. చేస్తే అప్పుడు పూర్తిగా మీరు అందుకోవడానికి అర్హులు అవుతారు. ప్రామిస్ ఏం చేస్తుంది అని అంటే, మొదటగా అసలు మీకు ఇంకొక స్పెషల్ అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే, మీ రాశి ఇప్పుడు చాలా శుభకర్తరిలో ఉంది. శుభ ఆచ్ఛాదనలో ఉంది. ఎందుకంటే మీ రాశిలో శుక్రాచార్యుల వారు సంచారము, అది చాలా మంచిది. అలాగే మీకు మీ రాశికి వ్యయ స్థానంలో గురు భగవానుడి యొక్క సంచారము, ఇది చాలా మంచిది. వీళ్ళిద్దరూ కూడా ద్విధాదశాల్లో ఉంటూ మీకు లగ్న వ్యయ స్థానాలు అవ్వడము ఇది చాలా మంచిది. ఎందుకంటే మామూలుగానే కాలపురుషుడు కుండలిలో మీనరాశి గురు భగవానుడి రాశి, ఆయన రాశి కాబట్టి ఇక్కడ 12th హౌస్లో ఉండడము మనకి మంచిది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఒక వ్యయాధిపతి అవుతూ 12th హౌస్ ద్వాదశ రాశ్యాధిపతి అవుతూ మీ రాశికి కానీ మీ లగ్నం నుంచి ద్వాదశ స్థానంలో ఉండడము ఇది ఒక మంచి విషయము. దానితో పాటు ఈ ద్వాదశ స్థానంలో ఎవరు ఉచ్చస్థానం తీసుకుంటారు? శుక్ర భగవానుడు ఉచ్చస్థానం తీసుకుంటాడు. మీనరాశిలో ఉచ్చను పొందేది శుక్ర భగవానుడు, శుక్రాచార్యుల వారు మాత్రమే. ఇంకే గ్రహం ఉచ్చను పొందలేదు. ఈవెన్ గురువు భగవానుడు ఆయన ఉచ్చను పొందలేడు. ఆయనకి స్వక్షేత్రం మాత్రమే అవుతుంది. ధనురాశి ఆయనకి స్వక్షేత్రం మూల త్రికోణం, మీనరాశి ఆయనకి స్వక్షేత్రము, అలాగే మోక్షస్థానం కూడా. తర్వాత ఇంకా మనకి కేతు భగవానుడు ఎప్పుడైనా సరే 12th హౌస్లో బాగుంటుందని అంటారు. బట్ అందులో కూడా మ్యారిటల్ లైఫ్కి మంచిది కాదు, మ్యారేజ్ అవ్వడం కష్టం, రకరకాలు ఉంటాయి. బట్ ఈ కన్సిడరేషన్లో మేజర్గా ఇది ఉంటుంది. బట్ ఎక్కువగా శుక్రాచార్యుల వరకు పెద్దపీట వేశారు. అలాంటి ఆయన ఇప్పుడు మీ రాశిలో ఉన్నారు. సో ఇది చాలా మంచి కాంబో కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళకి. దీన్ని అసలు మీరు విడుచుకోకండి. ఏ విషయాల్లో మీకు అసలు ప్లస్ ఉంటుంది. ఇప్పుడు గోచారంలో ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నారు. బట్ దీనివల్ల ఏంటి మీకు బెనిఫిట్టా, ఏం జరుగుతుంది ఈ వారం అనే కాదు, ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ ఒక 12 months వరకు మనం వేసుకోవచ్చు. అంటే 1 year వరకు మీకు ఈ విషయాలు అప్లికేబిలిటీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్ శుక్రాచార్యుల వారు మీ రాశిలో ఉండడం, వ్యయాధిపతి వ్యయ స్థానంలో ఉండడం, కాలపురుషుడు కుండలిలో వ్యయాధిపతి ఆయన గురు భగవానుడు మీకు మీ రాశి నుంచి వ్యయ స్థానంలో ఉండడం. మీకు డెఫినెట్గా కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులతోటి మనీ విషయంలో మీరు ఏదైతే అంటే కట్టడి చేసుకుంటారంటే అనవసరమైన ఖర్చులన్నీ కూడా చెక్ పెట్టేసేసి దానివల్ల ఏమవుతుంది, మీకు సేవింగ్స్ పెరుగుతాయి. అంతకుముందు మీరు సేవింగ్స్ చేసుకునే వాళ్ళైనా ఖర్చు పెట్టడం వల్ల సేవింగ్స్ తక్కువ చేసుకున్నారు. అసలు అంతకుముందు సేవింగ్స్ చేసుకునేవాళ్ళు
ఇప్పుడు సేవింగ్స్ చేయడం స్టార్ట్ అవుతుంది. మీకు ఒక విజ్డమ్ని కలిగిస్తూ ఉన్న ఈ 2 గ్రహ దేవతలు. ఇది అవసరమైన ఖర్చు, ఇది అనవసరమైన ఖర్చు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక సూపర్ మార్కెట్‌కి ఎక్కడికన్నా వెళ్తే అన్నీ కొనేస్తూ ఉంటాం. అక్కడ కనిపించినవన్నీ తెస్తాం. అందులో వాటిలో మనం వాడేవేంటి అనేది క్యాలిక్యులేటెడ్‌గా ఉంటాయి. అన్నీ వాడము. ఇది ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో ఒక సరుకులు ఇలానే కాదు, ప్రతి విషయంలో ఈ క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో, అలాగా అంటే సింపుల్‌గా చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఆర్థికంగా పుష్టిని ఇవ్వాలి. ఇప్పుడు గురు భగవానుడు, శుక్రాచార్యులు వీళ్ళిద్దరు ద్విధాదశాల్లో ఉన్నారు కాబట్టి ఆర్థిక పుష్టిని ఇస్తున్నారు. ఆర్థిక పుష్టి మీరు ఈ సంవత్సరంలో చూస్తారు. అంటే ఫైనాన్షియల్‌గా చాలా మంచి మూడ్‌లోకి ప్రయాణిస్తూ ఉన్నారు. అలాగే గురు భగవానుడు వ్యయంలో ఉంటూ చక్కటి నిద్ర అంటే అసలు మీకు అంతకుముందు మీకు నిద్ర పట్టని వాళ్ళు కూడా నిద్ర చక్కగా ఉంటుంది. అసలు ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. గత 15 రోజుల నుంచి కూడా కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళకి ఆదమర్చి పడుకోవడం, ఎవరైనా పిలిచినా లేవలేకపోవడం, మెలకువ అంతకుముందు అసలు చీమ చిటుక్కుమంటే లేచేవాళ్ళు కూడా ఇప్పుడు లేవలేరు ఒక 15 రోజుల నుంచి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పసిపిల్లల తల్లులు అయితే పిల్లాడు పాపో బాబు బాగా ఏడుస్తుంటే ఒక్కసారి మెలకువ వచ్చేస్తుంది. అదేంటి నేను ఇంత మొద్దు నిద్రపోను కదా, ఇలా పడుకున్నా అంటే అది మొద్దు నిద్ర అని కదా, ఆదమర్చి పడుకుంటారు అంతే. అక్కడ దానికి తేడా ఉంటుంది. మొద్దు నిద్ర వేరు, ఆదమర్చి నిద్రపోవడం వేరు. అంటే అన్నీ ఒక పసిపిల్ల తల్లి ఒళ్ళో ఉంటే అన్నీ ఆదమర్చి ఎలా పడుకుంటుందో అలాగా ఇప్పుడు మనం కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే ఏదన్నా గిఫ్ట్ మీకు వస్తుంది, గిఫ్ట్ మనుషుల నుంచి వస్తుందన్నమాట అనుకోకండి. మనుషుల నుంచి ఒకవేళ మీ జన్మగ్రహస్థితులు ఉంటే మనుషుల నుంచి గిఫ్ట్ రావచ్చు. బట్ నేచర్ గిఫ్ట్ ఇస్తుంది. మనుషులు ఇచ్చే గిఫ్ట్ మనకు ఆనందాన్ని కలిగించవచ్చు, తర్వాత దుఃఖాన్ని కలిగించవచ్చు. కానీ నేచర్ నుంచి వచ్చే గిఫ్ట్ ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఏదో ఒక గిఫ్ట్ నేచర్ మీకు అందిస్తుంది. ఈ గిఫ్ట్ ఏంటి అనేది, గిఫ్ట్ అంటే నేచర్ నుంచి వచ్చే గిఫ్ట్ అంటే వరం, అంతకుమించి ఏం లేదు. ఏ వరం మీకు వస్తుంది అన్న విషయము మీ జన్మజాతకంలో గురు శుక్రుల స్థానాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకంలో గురు భగవానుడు ఎక్కడున్నాడు, శుక్ర భగవానుడు ఎక్కడున్నాడు, దీన్ని అనుసరించి మీకు ఆధారపడి ఉంటుంది గిఫ్ట్ ఏంటి అన్న విషయము. ఇదొకటి. అండ్ బట్ డెఫినెట్గా ఒక గిఫ్ట్ అయితే వస్తుంది. వరం అయితే కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి వస్తుంది. అది నేను చెప్పినట్టు ఇది 12 నెలల వరకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంది కాబట్టి 12 నెలల లోపల ఎప్పుడైనా వస్తుంది. ఈ గిఫ్ట్ వచ్చిన దగ్గర నుంచి మీ లైఫ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు చూస్తారు. ఇది మీరున్న చోటే మీకు రావచ్చు, లేదా మీరు దూర ప్రాంతానికి వెళ్ళడం వల్ల కూడా మనకు కలిసి వస్తుంది. మనం ఉన్న చోట నుంచి ఈ సంవత్సరం లోపల దూర ప్రాంతానికి మీరు వెళ్ళి మీకు అక్కడి నుంచి ఇంకా అసలు అంటే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళక ముందు వరకు మీ లైఫ్, వెళ్ళిన తర్వాత నుంచి మీ లైఫ్ అది మీకు మీరే రాసుకుంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గ్రహిస్తారు. మీరు అంతకుముందు ఎంత సక్సెస్ఫుల్ అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు సక్సెస్ అంటే ఏంటి, సెటిల్ అవ్వడం అంటే ఏంటి జీవితంలో. ఇలాంటిది ఏదన్నా అలాగన్నా జరగచ్చు, లేదా మీకున్న ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి మార్పులు జరగవచ్చు. అది ఏదైనా మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. నేను జస్ట్ ఒక క్లూస్ ఇస్తున్నాను, అంటే ఈ 3 క్లూస్ ఇచ్చాను. మీరు ఉన్న ప్లేస్ నుంచి దూర ప్రాంతానికి వెళ్ళడం ఒక క్లూ, లేదంటే మీరున్న ఇప్పటివరకు మీరు ఏం చేస్తున్నారో దాని మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ మారిపోతాయి, కంప్లీట్గా మారిపోతాయి. ఓకే, అక్కడే ఉంటే మారిపోతాయి, లేదంటే మీకు ఇంకొక మంచి చోట బెటర్ ఆపర్చునిటీ వస్తుంది. అది మీరు నో చెప్పలేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇలాగే. సో విద్యార్థినులకైతే కనుక వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, వాళ్ళకి ఇంకా జీవితకాలం చూసుకోకుండా ఉంటారు, అలాంటిది ఇలాగ ఎవరికి సంబంధించింది వాళ్ళది. కానీ మీ జన్మజాతకంలో గురు శుక్రుల బలాబలాన్ని అనుసరించి ఉంటుంది. బట్ ప్రామిస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సపోజ్ మీ జన్మజాతకంలో గురుబలం చాలా బాగా ఉంది, చాలా అంటే మీకు దైవము మీతోటే ఉన్నాడా అన్నంత వరాన్ని మీకు కలిగిస్తుంది. శుక్రబలం కూడా ఉంటే లగ్జరీస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. లావిష్ లైఫ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాగా, కానీ దీనికి 12 months లోపల ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఈ పాయింట్ చూస్తారు. ఇది ఈ వారఫలాల్లో భాగంగానే అయినా ఇది ఇమ్మీడియట్గా జరగకపోవచ్చు. మీ జన్మజాతకం బలంగా ఉంటే ఇమ్మీడియట్గా జరగచ్చు. బట్ ఎంత బలంగా ఉన్నా సరే అట్లీస్ట్ ఒక 6 months అయితే దానికి టైం ఉంది. 6 months తర్వాతే జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పింది. ఇంకొకటి మీకు వరాన్ని ఇస్తున్నాడు. ఏ విషయాల్లో వరాన్ని ఇస్తున్నారు? ఈ బుధాదిత్య యోగము. ఈ వరం ఏంటంటే ఫైనాన్షియల్గా మీకు ఏదన్నా అన్కండిషనల్గా అనిపించి ఉంటే
అది ఈ అన్‌కండిషనల్ సిట్యుయేషన్స్ నుంచి మీరు బయటకొస్తారు. మాట పరంగా మీకు విలువ బాగా పెరుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరైనా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా, తప్పుగా అర్థం చేసుకున్నా, ఎవరైనా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని మాటలన్నా, లేదంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకపోయినా మీతోటి అంటే మీరేదన్నా ఒకటి మాటకి సంబంధించింది ఏదైనా మీరు చేయని దానికి పడుతూ ఉన్నా, ఒకవేళ మీరేమన్నా తప్పు చేసినా కూడా ఇది వైసా వర్సా ఉంటుంది కదా! ఇన్ కేస్ మీరు తప్పు చేసి ఉంటే ఎవరినైనా అనవసరంగా అన్నా అంటే మీరు రియలైజ్ అవుతారు. మీరెవరిని అలా అనే బాపత కాదు, ఒకళ్ళ జోలికి వెళ్ళే బాపత కాదంటే మిమ్మల్ని ఎవరైనా అంటే డెఫినెట్‌గా అప్పుడు మీరు ఒకళ్ళని నోరు జారే వ్యక్తులు కాదు అంటే డెఫినెట్‌గా అందరూ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మెత్తగా ఉంటే మత్తబుద్ధి అవుతుంది అంటారు కదా! సో, అలా అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకు తెలుసుకుంటారు? వాళ్ళకి నేచర్ నుంచి లెసన్స్ అలా వెళ్తాయి. నువ్వు ఫలానా వ్యక్తిని బాధ పెట్టావు. అందుకే నీకు ఇది జరుగుతుందని డెఫినెట్‌గా నేచర్ చెప్పే తీరుతుంది. సో, అంటే కాలం అన్ని లెక్కల్ని తేలుస్తుందని అంటారు కదా! అందువల్ల మనం ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నామని కాలిక్యులేట్ చేసుకోవడం వరకే మన బాధ్యత, మన వంతు, మన కర్తవ్యం. సో, ఇది ఇగ మన అంటే ఏమంటారు ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కూడా మీరేదైనా మోసపోయి ఉంటే, వాళ్ళ దగ్గర నుంచైనా మీకొస్తుంది. లేదంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తే మీకు అంతవరకే వస్తుంది. నేచర్ ఇంకా వరాన్నిస్తే మీకు ఇంకొక చోటు నుంచి తెచ్చిస్తుంది. అది ఇంకా ఎక్కువ ఇస్తుంది. సో, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ వరకు మటుకు మీకు ఎక్కువ వచ్చేది ఈ వారంలో జరగొచ్చు. లేదా ఇక్కడ నుంచి డౌన్ ద లైన్ 3 మంత్స్‌లో 5 మంత్స్‌లో జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు కానీ ఈ బుధాదిత్య యోగాన్ని మీరు ఒడిసి పట్టుకోవడానికి చేయాల్సిన పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు. మీ రాశిలోనే బుధాదిత్య యోగం జరుగుతోంది. ఈ బుధాదిత్య యోగం అన్ని రాశి బుధాదిత్య యోగం ఒక వరాన్ని అన్ని రాశుల వాళ్ళకి ప్రామిస్ చేస్తూ ఉంది. ఈ ప్రామిస్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఈ ప్రామిస్ తీసుకోవడానికి కేతు భగవానుడు కొంత పూర్తిగా సపోర్టింగ్‌గా లేడు కాబట్టి పరిహారం ఏం చేసుకోవాలనేది నేను చివరిలో చెప్తాను. ఈ వీడియో అంటే మీ రాశి ఫలాలు అయ్యాక చెప్తాను. అది కూడా చేయాలి. సో, ఇప్పుడు ఇస్తున్న ప్రామిస్ ఏంటంటే మీకు డెఫినెట్‌గా ఒక మంచి పొజిషన్‌లోకి తీసుకెళ్తున్నారు సొసైటీలో. ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్థికంగా మిమ్మల్ని నిలదొక్కుకునే పొజిషన్‌లోకి ఈ బుధాదిత్య యోగం తీసుకెళ్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే బుధ భగవానుడు మీకు ద్వితీయ లాభాధిపతి అవ్వడం వల్ల ఆర్థికంగా మీరు అనుకున్నవి ఏవైనా సరే అవన్నీ అవుతాయి. ఆర్థిక పుష్టినైతే డెఫినెట్‌గా కలిగిస్తున్నాడు. మీ జన్మజాతకంలో ఉన్న ధనయోగాలను అనుసరించి ఎంత మీకు ఆర్థిక పుష్టి అనేది మీ జన్మజాతకంలో ఉన్న ధనయోగాలను అనుసరించి ఆధారపడి ఉంటుంది. గోచారంలో ఒక రకంగా చెప్పాలంటే మీకు ధనయోగాల్ని కలగచేస్తూ ఉంది ఈ బుధాదిత్య యోగము. కానీ దీనికి అడ్డు కలగకుండా ఉండడానికి రెమెడీ కూడా చేసుకోవాలి. సో, పేరు, పలుకుబడి అలాగే డబ్బు ఇవన్నీ కలిసి వస్తే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు చూస్తారు. అయితే దీనికి మీ జన్మజాతకంలో రవి బుధుల బలం కూడా ఇంపార్టెంట్. దాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మీరు పుట్టినప్పుడు రవి బుధులు ఈ రాశిలోనే ఉన్నారనుకోండి, మీరు ఇంకా అసలు నిస్సందేహంగా పేరు, పలుకుబడి, డబ్బు అన్నీ చూస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కన్యా రాశిలో ఉన్నారనుకోండి, మీరు పుట్టినప్పుడు రవి బుధులు ఇద్దరు, అప్పుడు కూడా మీరు నిస్సందేహంగా పేరు, పలుకుబడి మరియు డబ్బులు అన్నీ చూస్తారు. ఇది ఇక్కడి నుంచి ప్రారంభమై డౌన్ ద లైన్ 6 మంత్స్ వరకు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే అంటే రవి బుధులు బలంగా ఉన్నారా లేదా ఎలా తెలుసుకోవాలన్న పాయింట్కే నేను ఈ విషయాలు చెప్తున్నాను. మేషరాశిలో రవి బుధులు ఉండగా మీరు పుట్టారంటే అప్పుడు కూడా మీకు చాలా బాగా ఉంటుంది. పేరు, ప్రఖ్యాత అలాగే పేరు, పలుకుబడి, డబ్బు అన్నీ వస్తాయి. మీకు మిథున రాశిలో ఉన్నారనుకోండి, యాక్చువల్గా మిథున రాశిలో ఉన్నా కూడా మంచిదే. కానీ పూర్తిగా అంత అంటే సింహరాశి, కన్యారాశి, మేషరాశిలో ఉన్నంత పూర్ణ ఫలితాన్ని మిథున రాశిలో ఇవ్వలేరు. అందులో ఇప్పుడు గురు భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి సో మీకు వస్తుంది కానివ్వండి, ఆశించినంత అయితే ఉండదు. బట్ అసలు లేని దానికంటే నయం కదా, అలా వస్తుంది మీకు. అయితే ఇప్పుడు ఈ రాశుల్లో ఉన్నాయి. అసలు బుధాదిత్య యోగం ఉందా లేదా మాకు తెలీదు. అసలు రవి బుధుల బలం ఉందో లేదో కూడా మాకు తెలీదు. అందుకే కదా మనం పరిహారాలు చేసుకునేది. పరిహారం చెప్తాను, అది మీరు యాక్టివేట్ చేసుకోండి.
సో మీరు ఈ కోవకు చెందిన వాళ్ళైతే అసలు మీకు అందరికంటే టాప్ మోస్ట్‌లో మీకుంది అని తెలుసుకోవాలి మీకిది. ఈ బుధాదిత్య యోగం చాలా అంటే చాలా మంచి ఫలితాన్నిస్తుంది. ఇప్పుడు అంటే మన జన్మ జాతకంలో ఉన్న గ్రహస్థితులను బట్టి కూడా మనకి ఫలితాలని అప్లికేబిలిటీ గోచారంలో ఉన్న గ్రహ దేవతలు కలుగజేస్తాయి. బలాబలాలు, దిగ్బలం, గ్రహాలకి దిగ్బలాలు ఉంటాయి. ఈ దిగ్బలాలను అనుసరించి ఆ గ్రహాలు మన జన్మ జాతకంలో డివిజనల్ చార్ట్స్‌లో, నాటల్ చార్ట్‌లో స్థితిలో అయి ఉంటే గోచారం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు లాభస్థానంలో గురు భగవానుడి సంచారము. ఇది చాలా మంచిది. లాభస్థానంలో గురు భగవానుడి సంచారము. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. వ్యయస్థానంలో లాభస్థానంలో గురు భగవానుడి సంచారం ఎంత మంచిదో వ్యయస్థానంలో శుక్ర భగవానుడి సంచారము అంతకంటే మంచిది. కారణం ఏంటంటే కాలపురుషుడి కుండలిలో మీనరాశిలో ఆయన ఉచ్చస్థానాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీకు వ్యయస్థానంలో అంటే ఇండైరెక్ట్గా ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నట్లే. అంటే ఇండైరెక్ట్గా మనకి పరాశర సంహిత చెప్పేది ఏంటంటే అలాగే గ్రహము ఇప్పుడు మీకు మీనరాశిలో శుక్ర భగవానుడు ఉన్న ఫలితాన్ని ఇప్పుడు కర్కాటక రాశిలో ఉంటూ కూడా మీకు కలగజేస్తుంది. కాకపోతే అంత కాకపోయినా దాంట్లో డెఫినెట్గా 50% కలగజేస్తుంది. ఏ ఏ విషయాల్లో కలగజేస్తుంది ఇది? మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అంశము ఈ వారం మొదలుకొని ఇక్కడి నుంచి డౌన్ ద లైన్ అంటే ఈ బుధాదిత్య యోగంతో కూడుకొని కూడా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి 12 months లోపల ఇది మీకు అప్లికేబిలిటీ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మీకు జరిగేది మీరున్న చోటు నుంచి దూర ప్రాంతం వెళ్ళవచ్చు, లేదా మీ నేచర్ ఆఫ్ వర్క్ చేంజ్ అవ్వచ్చు, లేదా మీ వ్యాపార స్థలం కావచ్చు, మీ ఉద్యోగం మారచ్చు మీరు, లేదా ఉన్న చోట ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకోవచ్చు. వ్యాపారము మీరు ఒక వ్యాపారం స్విచ్ ఆఫ్ చేసి ఇంకో వ్యాపారం స్విచ్ ఆన్ అవ్వచ్చు, లేదా ఉన్న వ్యాపారంలోనే కొన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి దానివల్ల మీరు అంటే రొటీన్గా జరిగేదైతే ఉండదు. ఒకటి స్థానచలనం అన్నా ఉంటుంది, లేదా ఉద్యోగ వ్యాపారాల్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయి, ఉండే మీకు కలిసి వస్తుంది. ఈ కలిసి వచ్చేది అందువల్ల ఈ మార్పులు జరగాలి కాబట్టి ఇక్కడి నుంచి డౌన్ ద లైన్ 12 months దీనికి రవి బుధులు, ఎందుకంటే రవి బుధులకి శుభకర్తరి పడింది, శుక్ర భగవానుడు ఆచ్ఛాదన పడింది కాబట్టి ఈ బుధాదిత్య యోగంలో ఆయన కూడా కొంత అంటే ఇండైరెక్ట్గా పరోక్షంగా ఆయన కొంత పాలు పంచుకుంటూ ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే మీకు డెఫినెట్గా ఈ రాబోయే 12 monthsలో మీకు కొన్ని మంచి మార్పులు మీరు చూస్తారు. ఈ చేంజెస్ అడాప్టబుల్గా ఉంటాయి, మీకు ఇష్టంగా అనిపిస్తుంది. చేంజెస్ మీరేమంటే కొన్నిసార్లు చేంజెస్ అన్వాంటెడ్గా అనిపిస్తుంది, అబ్బాయి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఇలా అని అనుకుంటా. ఇప్పుడు ఉండే చేంజ్ అలా ఉండదు. మీకు డెఫినెట్గా మీరు ఇష్టపూర్వకంగా తీసుకుంటారు. ఎప్పుడైనా మనం ఇష్టపడి చేసేది మనకు కలిసి వస్తుంది. ఇది మీకు డెఫినెట్గా ఈ చేంజెస్ మీరు చూస్తారు. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇదేంటంటే ఇది ప్రామిస్ అని అనుకోండి. ఇది ఒక ప్రామిస్, బుధాదిత్య యోగం చేసే ప్రామిస్ మీకు ఇది. దీనికి శుక్ర భగవానుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రామిస్ అనేది మీకు ఈ చేంజెస్ తోటి కూడి ఉంటుంది. లేకపోతే శుక్ర భగవానుడు అక్కడ లేకపోతే వేరే రకంగా ఉంటుంది ప్రామిస్. ఇదొకటి. సెకండ్ ఏంటంటే మీకు ఈ వారము ఆర్థికంగా మంచి శుభ సమయం, మీరు వ్యాపారస్తులైతే ఆర్థిక పుష్టి చేకూరుతుంది. సపోజ్ ఈ వారంలో మీరు ఏదైనా ప్రయాణం పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ ప్రామిస్ నేను 12 months వరకు ఉందని చెప్పాను. ఇప్పుడు ఈ వారంలో మీరు ఏదైనా ప్రయాణం పెట్టుకున్నారనుకోండి, అది కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. డెఫినెట్గా అక్కడికి వెళ్ళొచ్చే ముందు వెళ్ళొచ్చిన తర్వాత ఆ పని మీరు ఇంపార్టెంట్ పని మీద వెళ్తే అవుతుంది. అసలు మీరు వెళ్ళే పని అవుతుందా అవ్వదా అని పక్కన పెట్టేస్తే ఈ ప్రయాణం అంటే కొంచెం మీరున్న చోట నుంచి కొంచెం దూర స్థలము, కనీసం అట్లీస్ట్ ఒక 100 kilometers అబోవ్ ప్రయాణాలే కన్సిడర్ అవుతాయి, లోపల ప్రయాణాలు కన్సిడర్ కావు. సో ఈ ప్రయాణం చేసొచ్చిన తర్వాత మీ లైఫ్లో చాలా అంటే చాలా మంచి అనుకూలతల్ని చూస్తారు, మంచి మార్పుల్ని చూస్తారు. ఇందులో ఇస్తున్నది ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టెంట్గా ఇచ్చేది శుక్ర భగవానుడు కాబట్టి వ్యయస్థానంలో ఉంటూ ఆర్థికంగా చాలా బలోపేతం చేస్తున్నాడు ఆయన ఏంటంటే ఆయన ఫస్ట్ ప్రామిస్ లగ్జరీస్ అండ్ లావిష్ లైఫే ఆయన ఇస్తాడు. ఫస్ట్ ప్రామిస్ అదే ఉంటుంది ఆయనది. అందువల్ల ఈ విషయాల్లో మీకు ఆర్థిక పుష్టిని చాలా కలగజేస్తారు. ఈ ప్రయాణానికి ముందు ఈ ప్రయాణం తర్వాత మీ లైఫ్లో చాలా మంచి చేంజెస్ వస్తాయి. మీరు అనుకుంటారు అంటే ఆ రోజు ఎప్పుడైనా ఏదైనా ఎవరికైనా చెప్పాలంటే ఎప్పటి నుంచి మనకి బాగుంది అనుకోండి, మన జీవితంలో మనం వెనక్కి వెళ్ళి చేసుకున్నా
ఈ ఈ సంవత్సరం తర్వాత నుంచి నాకు చాలా బాగుంది, లేదా ఈ ఏజ్ తర్వాత నుంచి నాకు బాగుంది, లేదా పలానా వాళ్ళకి ఒకరోజు మ్యారేజ్కి వెళ్ళొచ్చాను, ఇంక అక్కడి నుంచి నాకు చాలా బాగుంది, అది ఆ ఇన్సిడెంట్ ఆ ఈవెంట్ అయిన తర్వాత, లేదా మన పెళ్ళైన తర్వాత మన పిల్లలు పుట్టిన తర్వాత బాగుందన, లేదా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి బాగుందని ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా. అది ఇప్పుడు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆప్ట్. అంటే ఇదేమీ మీరేమీ ప్లాన్ చేసి వెళ్ళడం అలా ఉండదు. డెఫినెట్‌గా ఇది అనుకోకుండానే వెళ్తారు. ఎందుకంటే గ్రహదేవతలు అనుకూలించే గ్రహదేవతలు ప్రసాదించే ఫలితం. ఆల్రెడీ మీరు ఏదైనా ట్రిప్‌కి ఈ టైంలో ప్లాన్ చేసి ఉంటే, ఇప్పుడు మీరు డెఫినెట్‌గా మీరు రాసి పెట్టుకోవచ్చు ఇది బాగుంటుందని. బట్ ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు మీరు అన్‌ప్లాన్డ్‌గా అయ్యి వెళ్తేనే అవుతుంది. మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే అది అప్పుడు ఇస్తుంది, కానీ అప్పుడు పూర్తిగా ఫలితాన్ని ఇవ్వదు. ఇదంతా కూడా నేచర్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు గిఫ్ట్ అది మనల్ని తీసుకెళ్తుంది. అలా మీకు జరుగుతుంది. కొంతమంది ఏదైనా ఒక ప్రయాణం అనుకొని ఉండవచ్చు. సో మీకు ఇది డెఫినెట్‌గా ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. బట్ మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే మటుకు అది అంత కౌంట్ కాదు. అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయి రాసి అది ఇన్విజిలేటర్ పట్టుకున్నట్టు ఉంటుంది అలా వెళ్తే. సో అది అంత వర్కౌట్ అవ్వదు. కానీ డెఫినెట్గా ఇది కొన్నిసార్లు అలా కూడా వర్కౌట్ అవుతుంది. బట్ ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి అదే ఇక్కడ కేతు భగవానుడు ఉన్నాడు, ఆయన నోటీస్ ఇస్తున్నాడు, ఆయనే పెద్ద ఇన్విజిలేటర్. సో ఆల్రెడీ ప్లాన్డ్ అయ్యి ఉన్న దానికైతే ఈ ఫలితం డెఫినెట్గా వర్తిస్తుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మీకు వ్యయ స్థానంలో ఉన్నాడు. మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మీకు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఇది మీకు ఒక రకంగా పూర్తిగా బెనిఫిట్స్ని ఇవ్వట్లేదు. ఖచ్చితంగా మీరు రెమెడీ చేసుకోవాల్సిందే. రెమెడీ అంటే నేను చివరిలో చెప్తాను. కానీ మీకు ఏం మంచి జరుగుతుందో అనేది నేను ఇప్పుడు చెప్తాను. అంటే ఒక ప్రామిస్ అయితే బుధాదిత్య యోగం కలగజేస్తూ ఉంది. మీకు ఇంకొక ప్రామిస్ కూడా ఏంటంటే మీకు లాభస్థానంలో శుక్రభగవానుడు ఉన్నాడు. ఇది చాలా మంచి, మీకు ద్వితీయాధిపతి అవుతూ లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. శుక్రభగవానుడు మంచి గోచారంలో మీరు ఉన్నారు. అయితే బుధాదిత్య యోగం ఒక ప్రామిస్ ఇస్తుంది. ఈ ప్రామిస్ని మీరు డెఫినెట్గా రెమెడీ చేసుకుంటేనే మీకు ఇది వర్కౌట్ అవుతుంది. అదేంటో నేను చివరిలో చెప్తాను. బట్ ఫస్ట్ ప్రామిస్ ఏంటో మనం తెలుసుకుందాము. మీరు ఫారెన్ వెళ్ళాలని అనుకొని, లేదన్నా ఏదైనా దూర ప్రాంతం వెళ్ళాలి ఏదైనా ఒక చోటుకి వెళ్ళాలి, ఒక ప్రయాణం చేయాలి అని అనుకొని మీరు చేయలేకపోతూ ఉంటే, ఇప్పుడు ప్రామిస్ గోచారంలో మీరు ఆ ప్రయాణం చేస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రయాణం మీరు అనుకోకుండా సడన్గా బయలుదేరి వెళ్ళిపోతారు, ప్రయాణం చేస్తారు. అది మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. అమ్మయ్య అయింది ప్రయాణం, ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నా. సో సపోజ్ మీరు ఏదైనా ఒక తీర్థయాత్ర వెళ్ళాలనుకున్నారు, వెళ్ళలేకపోతున్నారు, ఇప్పుడు వెళ్తారు. భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వెళ్తారు డెఫినెట్గా. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వెళ్ళొచ్చాం మొత్తానికి ఎట్టకేళ్ళగాని అని అనుకుంటారు. ఫారెన్ వెళ్ళాలని అనుకుంటే వెళ్తారు. ఫారెన్ అనే కాదు, తీర్థయాత్రలు అనే కాదు, ఎక్కడికైనా వెళ్ళాలి కానీ టైం అనుకూలించుకో, లేదా వేరే ఇతర కారణాల రీత్యా మీరు వెళ్ళలేకపోతూ ఉంటే కనుక ఇప్పుడు మీరు వెళ్తారు. ఈ ప్రయాణాలకు సంబంధించిన ప్రామిస్ అయితే చాలా బాగా ఉంది. ఒకవేళ అసలు మాకు ఏ ప్రయాణాలు అనుకోలేదు, మేము ఈ కోవలోకి చెందిన వాళ్ళమే కాదు అన్న దాంట్లో మీరు ఉంటే కనుక అప్పుడు మీకు ఎలా ఉంటుందంటేనండి, ఇంట్లో ఒక మంచి ఏదైనా ఒక ఖర్చు అయితే ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఖర్చు ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఇల్లు అమ్మాలని అనుకుంటే అమ్మగలుగుతారు. ఒకవేళ ఇల్లు కొనాలి అని అనుకుంటే కొనడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అద్దె ఇల్లు మారాలని అనుకుంటే మారగలుగుతారు. సో గృహానికి సంబంధించిన మార్పు ఒకటి జరుగుతుంది. అది ఏదైనా అవ్వచ్చు, అమ్మకం అవ్వచ్చు, కొనుగోలు అవ్వచ్చు, లేదంటే ఇంట్లో మీరు అద్దిల్లు అయితే అద్దిల్లు మారచ్చు. అసలు వేటిల్లో లేరు మీకు, అంటే సొంత ఇల్లు ఏం లేదు, కొనాలని కూడా అనుకోవట్లేదు, అమ్మడం అయితే అసలు లేదు, అద్దింట్లో కూడా మేము ఉన్న చోట మేము మారాలనుకోవట్లేదు అని అనుకున్న కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే కనుక అప్పుడు ఇంట్లో ఒక ఖర్చు వస్తుంది మీకు. సో ఈ ఖర్చు మీకు ఇష్టం ఉండదు, కానీ ఆ ఖర్చు అయిన దగ్గర నుంచి మీకు బాగుంటుంది. అంటే ఆర్థిక పుష్టి, ఒక అదృష్టం కలుగుతుందని మీరు డెఫినెట్గా లెక్కేసుకోవచ్చు. ఇదే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు అయితే అమ్మాల్సి వస్తారు. అది ఇష్టం ఉండదు, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉంటే అమ్మితే ఇంకా హ్యాపీ, మీరు బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేకుండా మీరు అమ్ముతూ ఉంటే కనుక డెఫినెట్గా మీకు ఏంటంటే అమ్మిన తర్వాత, అమ్మడము కొంచెం మీకు ఇబ్బంది అనిపించినా అమ్మిన తర్వాత నుంచి మీకు చాలా మంచి మార్పులు మీరు చూస్తారు. అప్పుడు అనుకుంటారు, ఫోన్లో అమ్మేసింది మంచి పని చేస్తామని చెప్పి.
అంటే మీరు అమ్మాలి అని అనుకుంటే సపోజ్ అంతవరకే వాళ్ళకి ఈ ప్రిడిక్షన్ అప్లికేబిలిటీ ఉంది. మీరు అమ్మాలి అని అనుకోకపోతే ఈ పాయింట్ మీకు అప్లికేబిలిటీ ఉండదు. అప్పుడు నేను చెప్పినట్టు ఇంట్లో ఏదైనా ఒక ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు మీకు ఇష్టం లేకుండానే పెడతారు, బట్ అది పెట్టిన తర్వాత నుంచి బాగుంటుంది. అది మీరు కొనాలి అని అనుకుంటే ఇప్పుడు అనుకూలతలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో మీరు అవుతుంది అన్న భరోసా మీకు కాస్త వస్తుంది. అది మళ్ళీ మీ ఎందుకంటే గృహయోగం అనేది ఎవరి జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. మీ జన్మజాతకం కూడా దానికి సపోర్ట్ చేయాలి, చేస్తే డెఫినెట్గా ఉంటుంది. లేదా మీ ప్రయత్నం అయితే చేస్తారు, దానికి తగ్గట్టు భగవంతుడు అనుగ్రహం ఉంటే అవ్వనూ వచ్చు. సో ఇలాగ మీకు గృహానికి సంబంధించింది ప్రామిస్, లేదంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు తీర్థయాత్రలు లేదా విదేశీ యానం, లేదంటే ఎక్కడికైనా మీరు ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలని అనుకుంటే వాయిదా వేస్తున్నాం అవుతాయి. ఇలాగ మీకు ఈ ప్రామిస్ ఈ వీటిల్లో ఉంది. అలాగే మీకు లాభస్థానంలో శుక్రాచార్యుల వారు ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేస్తూ ఉన్నారు. ఆర్థిక విషయాల్లో మంచి సమయమే అని చెప్పాలి. ఇది మీకు బాగుంటుంది ఆర్థికంగా, కొంత మనశ్శాంతి, నిబ్బరం. ఇంట్లో అయితే మీరు హాయిగా గుండెల మీద చేసుకునే రోజులు అయితే ఇప్పుడు అని మనం చెప్పచ్చు. నిస్సందేహంగా హాయిగా అనిపిస్తుంది మీకు ఇంట్లో మీకు స్ట్రెస్, ఆర్థిక విషయాల్లో స్ట్రెస్ ఉంటే ఈ స్ట్రెస్ నుంచి మీరు కొంచెం బయటపడి హమ్మయ్య అని అనుకునే టైం అయితే ఈ వారం ఉంటుంది డెఫినెట్గా. అలాగే మీకు దశమ స్థానంలో ఉన్న గురు భగవానుడు మంచి చేస్తూ ఉన్నాడు. కాకపోతే దశమ స్థానంలో ఉన్న గురు భగవానుడికి జనరల్గా కేంద్రాధిపత్య దోషం ఉండడం వల్ల మీ నేబర్స్ తోటి, అలాగే మీ రిలేటివ్స్ తోటి ఏదన్నా ఇక్కడ అంటే ద్విద్వాదశాలు అయ్యాయి శుక్రాచార్యుల వారికి, గురు భగవానుడికి. వీళ్ళిద్దరూ కూడా మిథున కర్కాటక రాశుల్లో ఉండడం వల్ల ఒక చిన్న అన్కండిషనల్ సిచ్యువేషన్. దేని విషయంలో మీ బంధువర్గంలో వాళ్ళతో ఏమన్నా వాదోపవాదాలు అవుతాయి, అది కొంత మీకు బాధను కలిగిస్తుంది. లేదా మీ నేబర్స్ తోటి ఏమన్నా ఇబ్బందులు చూస్తారు మీరు. ఉదాహరణకి ఉద్యోగస్తులు అయితే కొలీగ్సే నేబర్స్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు. అంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కాకపోయినా కొలీగ్స్ ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు. సో మీ బంధువర్గం వాళ్ళతో మీకు తలెత్తే అవకాశం, సమస్యలు తలెత్తడం, ఆర్గ్యుమెంట్స్ అవ్వడము ఇలాంటివి ఉండొచ్చు. లేదా మీ నేబర్స్ తోటి మీకు ఇవి ఉంటాయి. సో ఇది చిన్న అన్కండిషనల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధాదిత్య యోగము ఒక ప్రామిస్ని ఇస్తూ ఉంది అన్ని రాశులు, అన్ని లగ్నాల వాళ్ళకి. మీ రాశి వాళ్ళకి ఇచ్చే ప్రామిస్ ఏంటంటే లాభస్థానంలో వాళ్ళిద్దరు ఉండడం వల్ల ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి. ఎందుకంటే కేతు భగవానుడు కూడా అక్కడే ఉండడం వల్ల ఈ ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వకుండా ఆయన ప్రయత్నాలు అంటే కట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రెమెడీ పరిహారం నేను చివరిలో చెప్తాను, అది చేసుకుంటే ఇప్పుడు గోచారంలో ఉన్న బుధాదిత్య యోగం ఇచ్చే ప్రామిస్ని తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఈ ప్రామిస్ ఏంటంటే గోచారంలో ఉన్న బుధాదిత్య యోగం కలిగించే ప్రామిస్ మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు చాలా మంచి చేస్తూ ఉంది, ఆర్థిక పుష్టిని కలగజేస్తూ ఉంది. మీరు ఏదన్నా ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులు, మీరు ఉద్యోగంలో మీ పై అధికారుల యొక్క మన్ననలను తీసుకొని మీరు ప్రోగ్రెస్ మీకు అంటే మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని అంటే మీకు తగ్గ పొజిషన్ వాళ్ళు ఇస్తారు. ఇదొకటి ఉంటుంది. మీరు వేరే చోట ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది మీకు జరుగుతుంది, బాగా అనిపిస్తుంది. మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారం చక్కగా జరుగుతుంది. మీకు వ్యాపారస్తులందరికీ కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఈ వారం చాలా చక్కగా ఉన్నాయి మీకు బుధాదిత్య యోగం వల్ల. అలాగే ఇంకొక విషయం, మీకు ఎల్డర్ సిబ్లింగ్స్, మీకు అక్కలు కానీ అన్నలు కానీ అంటే మీకు సొంతగా రక్త సంబంధికులు అవ్వాలి, కజిన్స్ వాళ్ళు లెక్కలోకి రారు. మీ రక్త సంబంధికులు మీకు అక్కలు కానీ అన్నలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి సమయం ఇది, చాలా బాగుంటుంది. వాళ్ళ నుంచి మీరు ఒక గుడ్ న్యూస్ వింటారు. వాళ్ళకి ఆర్థికంగా కొన్ని మంచి మార్పులు జరుగుతాయి. వాళ్ళు ఏదన్నా ఎప్పటి నుంచి అనుకున్నది అవ్వంది ఏదన్నా అవుతుంది ఆర్థికంగా, లేదంటే సడన్గా ఏదన్నా ఒక మంచి మార్పు జరగచ్చు. ఇది మీరు డెఫినెట్గా వింటారు. మీ రక్త సంబంధికులు, అది కూడా మీకంటే జ్యేష్ఠులు, మీకు అక్కలు కానీ అన్నలు కానీ అయితే అప్పుడు ఈ ప్రెడిక్షన్ వర్తిస్తుంది. ఉదాహరణకి మీకు అక్కలు అన్నలు ఎవరు లేరు అనుకోండి, అప్పుడు మీకు ఈ పాయింట్ ఇంకా వర్తించదు. ఇదొకటి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు దశమ స్థానంలో శుక్రాచార్యులు, మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రాచార్యుల వారు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు.
దశమ స్థానంలో ఆయన సంచారము, ఇక్కడ మిథున రాశిలో గురు భగవానుడి సంచారం ద్విద్వాదశాల అయింది. ఇది ఒక చిన్న ఇంపాక్ట్‌ని కలగజేస్తుంది. ఏం ఇంపాక్ట్‌ని కలగజేస్తుంది? ఒక చిన్న జాగ్రత్తని సూచిస్తుంది. జాగ్రత్త ఏంటి అంటే, శుక్ర భగవానుడు మీకు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు మీ బంధువర్గంలో ఉన్న ఆడవాళ్ళతోటి కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల అంటే మీరు ఉద్యోగస్తులైతే మీ కొలీగ్స్ తోటి, లేదా మీ నేబర్స్ తోటి, ఆడవాళ్ళ వల్ల మీరు అవమానం పొందుతారు కొంత. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవమానం అయితే మీకు కలుగుతుంది. అది మీరు తేరుకోవడానికి టైం కూడా పడుతుంది కాస్త. డెఫినెట్గా ఒక నెల రోజులైతే టైం పట్టే విధంగానే అవమానం ఉంటుంది. సో కొంత మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. సో పొరపాటున ఎవరి గురించైనా మీతోటి ఎవరైనా ప్రస్తావన తెస్తే మీరు స్కిప్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆ తెచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మీకు వస్తుంది పిత్తలాటకం. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అంటే ఇక్కడ మీరు మగ అయినా ఆడైనా, మీరు ఆడవాళ్ళు అయినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అసలు వాళ్ళ వల్ల రాదు మీకు. చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని వేలెత్తి చూపించి మిమ్మల్ని అనవసరంగా అంటారనమాట. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురు శుక్రుల ద్విద్వాదశము మీకు అంత మంచిది కాదు. అంటే ఇప్పుడు మీ రాష్ట్రాధిపతి ఆయన అవ్వడం వల్ల మీ తులారాశి వాళ్ళకి అంత పూర్తిగా మంచిది కాదు. అక్కడ అంటే మిథున మరియు కర్కాటక రాశిలో ఇది ఏర్పడటం వల్ల. ఎందుకంటే కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. ఇప్పుడు ఆయన ఉచ్చస్థానం నుంచి 12వ స్థానంలో ఉన్నాడు. మీ రాష్ట్రాధిపతి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి అవమానము. సో ఆడవాళ్ళ వల్ల కాకపోయినా కూడా మీకు ఏదైనా ఒక అవమానం జరుగుతుంది. అది కొంచెం మీకు బాధ అనిపిస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే, మీరు ఈ వారము ఫైనాన్షియల్గా బాగా ఉండడం వల్ల కొంత ప్రశాంతతనైతే మీరు పొందుతారు. మీరు స్వగృహ ప్రయత్నాలు ఏవైనా చేస్తూ ఉంటే అవి సఫలీకృతం అవుతాయి. అంటే మీరు చేసే మీ అభిరుచికి తగ్గట్టు, ఇప్పుడు డబ్బు అనే ఉండదు అన్నిసార్లు, కొన్నిసార్లు మనకు నచ్చినవి కూడా దొరకవు. ఇప్పుడు నచ్చిన సెట్ మీకు దొరకడానికి చక్కటి అవకాశం ఉంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు చేయడానికి కూడా ఇది చాలా చక్కటి శుభ సమయం. మీరు చేసే వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశి తులా లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి బుధాదిత్య యోగం. అప్పుడు ప్రతి రాశి ప్రతి లగ్నం వాళ్ళకి బుధాదిత్య యోగం ఒక ప్రామిస్ చేస్తూ ఉంది. మరి మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏం ప్రామిస్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రామిస్ ఏంటంటే, వాళ్ళు దశమ స్థానంలో ఉంటూ మీకు ప్రామిస్ని కలగజేస్తూ ఉన్నారు. దశమ స్థానంలో ఉంటూ ఇచ్చే ప్రామిస్ ఏంటంటే, దీనికి పరిహారం కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కేతు భగవానుడితోటి కూడా ఉన్నాడు. ఈ బుధాదిత్య యోగంలో ఆయన కూడా కాస్త పాలు పంచుకుంటూ ఉన్నాడు కాబట్టి, అంటే ఆయన మెసప్ చేస్తాడు కాబట్టి మీరు పరిహారం డెఫినెట్గా చేసుకోండి. ఆ పరిహారం ఏంటో చివరిలో చెప్తాను, చేసుకోండి. మీకు జరిగే మంచి ఏంటి, వరం ఏంటి, ప్రామిస్ ఏంటి, బుధాదిత్య యోగం ఇచ్చే ప్రామిస్. సొసైటీలో గౌరవాన్ని మీరు పొందుతారు. సొసైటీలో ఉన్న మనుషుల మధ్య మీకు గుర్తింపు గౌరవం చాలా వస్తుంది. సో ఎవరికైనా గుర్తింపు గౌరవం ఎందుకు వస్తుంది? ఒకటి, మనం మంచి పొజిషన్లో ఉండడం వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. లేదా రెండవ గ్రౌండ్, మనం ఏదైనా పని చేస్తూ ఉంటే అది అయితేనే మనకి గుర్తింపు గౌరవము. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఉన్నారు, అందులో వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్తే అరే మన వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళారని గుర్తింపు గౌరవం ఉంటుంది. వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వెళ్తారు, వాళ్ళకి ఏదైనా గుర్తింపు, అంటే వాళ్ళు వ్యాపారంలో బాగా రాణిస్తే ఇప్పుడు బాగా వేయకుండా ఉన్నారని ఒక గుర్తింపు గౌరవం వస్తుంది. ఈ 2 గ్రౌండ్స్ ఇది నార్మల్గా ఉండేది. థర్డ్ గ్రౌండ్ కూడా ఒకటి ఉంటుంది. అదేంటంటే అంటే వృశ్చిక రాశి కాబట్టి ఇక్కడ మీకు ఇంకా ఈ పాయింట్ ఎక్కువ ఉంటుంది. మీకు కెరియర్లోనే ఇబ్బందులే ఇన్నాళ్ళు. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా హ్యామరింగ్ కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు అదంతా హీల్ అవ్వాలి కదా. సో పర్సనల్గా కూడా మీకు గుర్తింపు గౌరవం చాలా బాగా వస్తుంది. ఏ విషయాల్లో మీరేమన్నా అవమానాలు పడి ఉంటే ఇప్పుడు అంటే మీకు అర్ధాష్టమ శని వల్ల, ఇప్పుడు లేదనుకోండి అర్ధాష్టమ శని ఉన్నప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు శనేశ్వరుడు మీనరాశిలో వెళ్ళాడు కాబట్టి అర్ధాష్టమ శని లేదు మీకు. సో ఉన్నప్పుడు మీరు ఏ విషయాల్లో అయితే ఇబ్బందులు పడ్డారో, అవమానాలు పడ్డారో
ఆ విషయాలన్నీ ఇప్పుడు మొత్తం నార్మల్ అయిపోతాయి. సో మీరు పడ్డ అవమానాలకి తగిన సమాధానము నేచర్ చెప్పబోతూ ఉంది. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళకి చెప్పు దెబ్బలు వెళ్ళడం అంటే వాళ్ళకి తగిన సమాధానం నేచరే ఇస్తుంది. ఎప్పుడైనా ప్రకృతి కరెక్ట్ జడ్జి, ప్రకృతిని మించిన జడ్జి ఇంకొకళ్ళు ఉండరు. సో అలా మీకు ఏంటంటే గుర్తింపు గౌరవం బాగా వస్తుంది. అరే వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు కదా, ఎందుకు అంటే మిమ్మల్ని అవమానించిన వాళ్ళ సైలెంట్ అవుతారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ అవమానం ఎవరైతే మీ మీద వేశారో వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఒక అవమానం కావచ్చు లేదా ఒక బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ బాధకి కారణము ఎవరెవరు అనేది మీ పాత్ర లేదు అన్నది చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. ఇలా ప్రామిస్ ఇస్తుంది. అయితే ఇక్కడ కేతు భగవానుడు అడ్డుపడుతూ ఉన్నాడు కాబట్టి మీరు పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటో నేను చివరిలో చెప్తాను. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే, గురు శుక్రులు ఇద్దరూ కూడా గోచారంలో ద్విధాదశాల్లో ఉన్నారు. గురు శుక్రులు గోచారంలో ద్విధాదశాల్లో ఉండడము మీకైతే మేజర్ ఇంపాక్ట్ ఏం చూపించట్లా. మీకు ఒక రకంగా మంచే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు వ్యయాధిపతి సప్తమాధిపతి అవుతున్న శుక్ర భగవానుడు మీకు నవమ స్థానంలో ఉన్నాడు. మీకు ద్వితీయ పంచమాధిపతి అయిన గురు భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. సో అష్టమ నవమ స్థానాల్లో ఏర్పడుతూ ఉంది ద్విధాదశ గ్రహస్థితులు. ఇదేంటంటే మీకు ఒక రకంగా హీల్ చేస్తుంది. మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లోంచి కంప్లీట్గా బయటపడతారు. సపోజ్ అన్ని వేళలో హెల్త్ ప్రాబ్లమ్స్ బయటకు కనిపించేవే ఉండవండి. ఇప్పుడు సపోజ్ బీపీ, షుగర్ ఇలాంటివి ఇంకా అలవాటు పడిపోతాం. అంటే జనరల్గా ఇంకా అది జీవితంలో ఒక పార్ట్ లాగా అయిపోతుంది. అలాంటివి ఏమైనా ఉంటే అవి కంట్రోల్లోకి వస్తాయి. అవేం లేదు. ఇప్పుడు కొంతమంది ఊరికే కొంచెం తింటే ఒళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అలాగని ఎన్నాళ్ళు నోరు కట్టుకుంటూ ఉంటారు. అది ఒక హెల్త్ ప్రాబ్లమే, అది మనం నోటీస్ చేయమంతే. సో అలాంటివన్నీ క్యూర్ అవుతాయి. అలాంటిది మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఉంటే అది క్యూర్ అవుతుంది. ఏదన్నా స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే దాంట్లోంచి బయటపడతారు. ఇలాగంటే హెల్త్ ప్రాబ్లం అంటే హాస్పిటలైజ్ అయ్యే ప్రాబ్లమ్స్ అనే కాదు, ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది మీకు ఒక్కొక్కసారి మనం కౌంట్ కూడా చేయలేం. అది అయ్యాక తెలుస్తుంది ఇది క్యూర్ అయింది కదా అని. సో డెఫినెట్గా మీకు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాటిల్లోంచి బయటపడే సమయము. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే మంచి సమయం. మీ కుటుంబీకులు ఎవరైనా విదేశాల్లో ఉంటే, లేదా మీరే వృశ్చిక రాశిలో పుట్టారు, మీరు విదేశాల్లో ఉన్నారు, మీరు విదేశాల్లో ఉంటే మీరు డెఫినెట్గా ఒక గుడ్ న్యూస్ వింటారు. మీ కుటుంబీకులు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి ఒక గుడ్ న్యూస్ మీరు వింటారు. ఈ రెండిట్లో ఏదైనా మీరు చూస్తారు. ఇలా మీకు ఈ వారం ఏంటంటే అన్ని రకాలుగా కూడా మంచి శుభ సమయమే. అయితే నేను ఇందాక చెప్పిన ఈ బుధాదిత్య యోగము మెసప్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మిగతా రాశుల వాళ్ళతో పోలిస్తే మీకు మెసప్ అయ్యే విషయం తక్కువ. కారణం ఏంటంటే మీ రాశి వృశ్చిక రాశి. మీకు ఇద్దరు రాష్ట్రాధిపతులు ఉంటారు, ఒక్క రాష్ట్రాధిపతి కాదు. మీకు మంగళ రాష్ట్రాధిపతి మీకు, అలాగే కేతు భగవానుడు కూడా రాష్ట్రాధిపతి. సో వీళ్ళిద్దరూ మీకు రాష్ట్రాధిపతులు అవ్వడం వల్ల ఆయన మీకు ఇచ్చే, ఇప్పుడు మీ రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల మీకు యోగాన్ని ఇస్తున్నాయంటే ఆయన అడ్డు చెప్పడు. ఇప్పుడు మన ఇంట్లో మనము ఏదైనా ఒక మంచి అంటే మనకి ఏదైనా మనం కష్టపడడానికి డబ్బులు వస్తే ఇప్పుడు వద్దండి ఇవ్వద్దని మనం ఏం చెప్పం కదా. అలాగే ఇప్పుడు గోచారంలో కేతు భగవానుడు, కేతు దేవుడు మీకు ఏం ఆయన అయితే గట్టిగా అడ్డు చెప్పట్ల. బట్ స్టిల్ రెమెడీ చేసుకుంటే ఇంకా మంచిది వస్తుందన్నమాట. అంటే యోగాన్ని పటిష్టం చేసుకోవాలి మనం. యోగం తీసుకోవడం ఒక ఎత్తు, యోగాన్ని బలపరచుకోవడం ఒక ఎత్తు, యోగాన్ని పటిష్టం చేసుకోవడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు అందరికీ అయితే యోగాన్ని తీసుకోవడానికే రెమెడీ చేసుకోవాలి, మిగతా రాశుల వాళ్ళందరికీ కూడా, ఒక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి తప్పించి. ఇంకొకళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి బుధాదిత్య యోగం అంటే వాళ్ళు ఇంకా మంచిది. అంటే బుధాదిత్య యోగం లేకపోతే వాళ్ళకి బలోపేతం అవుతుంది, ఉన్న వాళ్ళకి పటిష్టం అవుతుంది. సో ఇలా 3 క్యాడర్స్లో ఉంది ఇప్పుడు. ఇది మీకు మీ రాశి వాళ్ళకి, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫలితాలు ఈ వారం. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి గోచారంలో బుధాదిత్య యోగము ఒక మంచి ప్రామిస్ని ఇస్తూ ఉంది అన్ని రాశుల వాళ్ళకి. మీకు ఇచ్చే ప్రామిస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అయితే దీనికి రెమెడీ చేసుకోవాలి. ఎందుకంటే కేతు భగవానుడు కూడా సింహరాశిలో ఉండడం వల్ల మీకు ఈ యోగం రాకుండా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అడ్డుపడుతూ ఉంటాయి. సో వాటిల్ని మీరు నెగిటివ్ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవాలంటే
కేతు భగవానుడికి సంబంధించి కొంత మీరు అంటే రెమెడీ చేసుకోవాలి అంతే. సో ఆ రెమెడీ ఏంటో నేను చివరిలో చెప్తాను, అది చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ వారం మీకు ఏం ప్రామిస్ ఇస్తూ ఉన్నారు, మీ మనసులో ఉన్న కోరిక, సంకల్పం ఏదైతే మీరు గట్టిగా జరిగితే బాగుండు భగవంతుడా అని మీరు ఏదైతే ఇన్నాళ్ళుగా వేచి చూస్తూ ఉన్నారో అది జరుగుతుంది. ఇక్కడ మీ రాశి వాళ్ళకి ఫ్రీ విల్, మీరు ఏదైతే గట్టిగా అయితే బాగుండు అని మీరు అనుకున్నారో అదే భగవంతుడు మీకు ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు. సో మిగతా రాశుల వాళ్ళకి ఏంటంటే ఈ ప్రామిసే ఉంది, అదే తీసుకోవాలి అంతే, మిగతా ప్రామిసెస్ లేవు. మీకొక్కళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళల్లో మీ ఒక్క రాశి వాళ్ళకి లేదా మీ ఒక్క లగ్నం వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మీరు అనుకున్న కోరిక మీకు వరం రూపంలో గోచరంలో ఉన్న గ్రహదేవతలు ఇప్పుడు కలిగిస్తూ ఉన్నారు. సో దాన్ని అందుకోవడానికి సంసిద్ధంగా ఉండండి. చాలా మంచి పీరియడ్లో ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఏంటి, మీ కోరిక తీరడము అది అదృష్టాన్ని కలిగిస్తే ఇంకా మంచిది కదా. ఇప్పుడు ఈ ఫేజ్లో మీరు ఉన్నారు, మీ కోరిక మీకు అదృష్టవంతంగా మారే విధంగా మీరిప్పుడు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మీ రాశ్యాధిపతి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మీకు లాభాధిపతి మరియు షష్ఠాధిపతి మీకు అష్టమ స్థానంలో సంచారం, అది మరియు ద్విదాదశాలు అయ్యాయి. గురు శుక్రులు ఇద్దరికీ కూడా ఇది ద్విదాదశాలు అయ్యాయి, గ్రహస్థితి ద్విదాదశాలు అయ్యాయి. ఈ ద్విదాదశాలు అవ్వడం వల్ల మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళ పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. మీరు అందరినీ నమ్మకండి. మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళలో ఎవరైనా మీ గురించి మీకు తెలియకుండా మీకు బిహైండ్ వెళ్ళి ఏదన్నా మాట్లాడే అవకాశం ఉంటుంది. తర్వాత అది మీకు తెలుసుకున్న తర్వాత బాధ అనిపిస్తుంది, అరే వీళ్ళని ఇంత నమ్మాను, వీళ్ళు ఇలా అనుకోలేదని బాధపడతారు. లేదా అది మీకు అవమానంగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే మీరు చేయనివే డెఫినెట్గా, అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే మీ మీద లేనిపోని మాటలు స్ప్రెడ్ చేస్తారు. ఇది ఏ ఆడవాళ్ళైనా కావచ్చు. సో ఈ విషయాన్ని అంటే ఇంట్లో వాళ్ళ, బంధువర్గం వాళ్ళ, నేబర్సా, ఉద్యోగంలో ఉన్న వాళ్ళ, బయట వాళ్ళ అని చెప్పడానికి లేదు, ఎవరైనా కావచ్చు. కాకపోతే తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు డెఫినెట్గా ఆడవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళే కదా ఏదైనా చేయగలిగేది. సో ఈ విషయంలో మీరు కొంచెము అవమానంగా ఫీల్ అవుతారు. ఇది ఒకటి ఉంది. అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ మీ జన్మజాతకంలో శుక్రబలం ఉందనుకోండి, ఈ అవమానం ఆడవాళ్ళ నుంచే జరగాలని ఉండదు, కానీ అవమానాన్ని చూస్తారు. మీరు ఆడైనా మగైనా ఒక చిన్న అవమానాన్ని అయితే చూస్తారు. అది కొంచెం అది అంటే చూసేవాళ్ళకైతే అది చిన్నది అనిపిస్తుంది, బట్ ఇదే వాడికి తెలుస్తుంది కదా లోతు ఎంత ఉందో, అది మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇదొక్కటి కొంచెం మీరు టైంతో బేర్ చేయాల్సిన విషయము. ఎందుకంటే గురు శుక్రుల యొక్క ద్విదాదశాలు అవమానం జరగకపోతే మీకు ఇది పెద్ద ఎఫెక్ట్ పడుతుంది, కాబట్టి కాపాడడానికే మీరు అవమానం తీసుకుంటున్నారన్న విషయాన్ని మీరు గమనించండి. అంటే ఎందుకంటే ఇంకేదన్నా తీసుకోలేనిది ఏదన్నా జరిగితే అది కష్టం కదా, లైఫ్ లాంగ్ ఉండే దానికంటే ఈ అవమానం అనేది మీకే తెలుస్తుంది, అంటే మీ వరకే ఉంటుంది. సో ఎందుకంటే మిగతా వాళ్ళు అది పెద్ద అవమానంగా కన్సిడర్ చేయరని అందుకే ముందు చెప్పాను. అదేముంది అంతే కదా అని అనుకుంటారు. మీరు ఎవరికైనా చెప్పినా దీనికి ఏముంది, ఇవి జరుగుతూనే ఉంటాయి కదా అని అంటారు. కానీ అది మీకైతే డెఫినెట్గా వాళ్ళు కావాలని కక్షగట్టి మీ మీద ఇలా చేశారా అని అది మీరు తీసుకోలేకపోతారు. మెయిన్ అది మీకు ఎక్కువగా అవమానంగా అనిపిస్తుంది. అంటే ఒక చోట మీకు దోషాన్ని అంటే ఎక్కువ ప్రాబ్లమ్ని తీసేయడానికి ఇలా జరుగుతుంది అంతే. అంతకు మించి మీరు ఏది జరిగినా మన మంచికే అంటారు. ప్రస్తుతం ఈ అవమానం కూడా మీకు మంచికే, వేరే చోట పెద్దగా భారీగా ఎఫెక్ట్ పడకుండా మీకు ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఏదైనా మనమున్న రోడ్లో ఎవరికైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకున్న ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఆ పక్కన బిల్డింగ్ వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. అదే రోడ్డు చివరి ఉన్నారనుకోండి, సపోజ్ అది మీకు జరగలేదనుకోండి, అమ్మయ్య అది బాధ ఉన్నా అమ్మయ్య అని అయితే అనుకుంటారు కదా. సో అలాగంటే మీకు ఏదో పెద్ద కీడు జరగకుండా ఇలా అవమానంతో పోతుంది. సింపుల్గా చెప్పాలంటే అంతకు మించి ఏం లేదు. మీరు ప్రత్యేకించి కాస్త గురు భగవానుడి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. గురు భగవానుడికి సంబంధించినవి ఏదైనా చేయండి. దక్షిణామూర్తి స్వామివారిని పూజిస్తారా, దత్తుడిని పూజిస్తారా, గురు రాఘవేంద్ర స్వామివారిని పూజిస్తారా, లేదా కృష్ణ పరమాత్మని పూజిస్తారా, సాయిబాబాని పూజిస్తారా,
గణేశుడు కూడా గురువు అని అంటాం. శ్రీ గురు గణేష అని మనం చెప్పుకుంటూ ఉంటాం. గణేశుడిని పూజిస్తారా, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారా, ఏదైనా సరే మీరు, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా మనము అంటే జనరల్గా చెప్తూ ఉంటాం కదా, శ్రీ గురునాథ సుబ్రహ్మణ్యం అని చెప్పుకుంటూ ఉంటాము. సో అలాగా ఇలా మీరు ఇష్టం అండి, ఏ దేవుడిని పూజిస్తారనేది మీ చాయిస్. లేదా మీరు ఎవరినైనా మీరు ఏ దైవం భావిస్తే ఆ దైవం మీ గురువు కింద లెక్క. సో కొంత బలాన్ని పెంపొందించుకోండి, దైవ బలాన్ని. సో దట్ మీకు ఏంటంటే ఈ అవమానం ఎక్కువగా బాధించకపోవడానికే ఇంతే, అంతకుమించి ఏం లేదు, ఉండకుండా ఉండడానికి. సో బుధాదిత్య యోగం అయితే డెఫినెట్గా ఒక మంచి వరాన్ని అయితే మీకు కలిగిస్తుంది. ఈ వరాన్ని తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు, గోచారంలో ఉన్న బుధాదిత్య యోగము ఒక మంచి వరాన్ని అందిస్తూ ఉంది అన్ని రాశుల వాళ్ళకి, అన్ని లగ్నాల వాళ్ళకి. మీ రాశి వాళ్ళకి ఏం వరాన్ని అందిస్తుందో చూద్దాము. దీన్ని మీరు గోచారంలో ఉన్న యోగాన్ని తీసుకోవాలంటే డెఫినెట్గా దానికి అంటే ఇది కొనుక్కుంటున్నాం అంతే, మనం గోచారంలో ఉన్న అదృష్టాన్ని కొనుక్కోవడం, దానికి పరిహారం చేసుకోవాలి. అదేం చేయాలనేది చివరిలో చెప్తాను. మామూలుగా అయితే అవసరం లేదు. ఇక్కడ కేతు భగవానుడు ఉన్నాడు కాబట్టి సింహరాశిలో డెఫినెట్గా ఒక పరిహారం చేసుకుంటేనే తీసుకోగలుగుతారు. లేకపోతే పరిహారం చేసుకోకపోతే మీరు అంటే గోచారంలో ఉన్న దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పథకాలు ఉంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలు, సో సబ్సిడీల సిలిండర్ ఇవేవో ఇస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మనం వెళ్ళి ఎన్రోల్ చేసుకుంటేనే మనకు వస్తుంది. ఎన్రోల్ చేసుకోకపోతే మనకి జరిగే నష్టమేమి ఉండదు. కథ వచ్చే వాటిని మనకు వచ్చే బెనిఫిట్స్ని మనం లూజ్ అవుతాం అంతే. ఇవి కూడా అంతే, గోచారంలో యోగాలు ఇస్తున్నప్పుడు పరిహారం చేసుకుంటే వాటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు ఏం వరాన్నే ప్రామిస్ చేస్తూ ఉన్నాడు గోచారంలో ఉన్న బుధాదిత్య యోగము, మీకు ఏ రకమైన ప్రామిస్ని కలగజేస్తూ ఉంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఈ ప్రామిస్ మీకు హెల్త్ పరంగా ఉంది. మీకు లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి డెఫినెట్గా మీరు క్యూర్ అయ్యే సమయం చాలా బాగా ఉంది. ఇది క్యూర్ అవుతారు, మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉదాహరణకి అసలు మీకు హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, చాలా సూపర్ స్ట్రాంగ్ ఉన్నారు, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లము లేదు, చాలా బాగా ఉన్నారు అని అనుకుంటే మీరు విదేశీ ప్రయత్నాలు ఏవైనా చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు చేస్తారు. సో విదేశీ అంటే సఫలీకృతం అవుతాయి ఆ ప్రయత్నాలు. విదేశీ ప్రయత్నాలు కూడా ఏమీ లేదు, చేయట్లేదు అనుకున్న పక్షంలో ఏదైనా ఒక చేంజ్ చూస్తారు మీరు లైఫ్లో. ఈ చేంజ్ ఏంటి అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. అంటే ఎంత బలంగా ఉంటుంది అనేది డెఫినెట్గా మంచి చేంజే చూస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మంచి చేంజ్ చూస్తారు. మీ జన్మజాతకాన్ని అనుసరించి అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, మీడియంగా ఉంటుందా అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఈ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీకు బుధాదిత్య యోగము అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. మీకు సెకండ్ థింగు, మీకు షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు. సో మీరేంటంటే కొంత మీకు ఎవరితోటైనా మనస్పర్ధలు, వాగ్వివాదాలు, డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే లేదంటే ఎవరైనా మీ మీద కొంచెం అంటే ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటే మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీకంటే మీ శత్రువులకి బలం ఎక్కువైన పీరియడ్ ఇది ఇప్పుడు. సో కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షష్టాధిపతి అవుతూ అష్టమ స్థానంలో సంచారము బుధాదిత్య యోగాన్ని ఇస్తూ ఉన్న ఇక్కడ కేతు భగవానుడు కూడా ఉండడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉంటే చాలా మంచిది. కానీ ఆయనకి నవమాధిపత్యం కూడా వచ్చింది కదా, అందువల్ల ఏంటంటే ఇక్కడ కొంత కాంట్రడిక్టరీగా ఉంది మీకు. సో కొంచెం మీరు వీలైనంత వరకు ఎక్కువగా వాగ్వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం ఏంటంటే మీ చుట్టాల్లో కావచ్చు, మీరు ఉద్యోగం చేస్తుంటే అక్కడ కావచ్చు, మిమ్మల్ని అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు రెస్పాండ్ అయినంత కాలము అది మీరు అంటే కొంత ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏం మాట్లాడకుండా ఉంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, నిజంగా మాట్లాడినంత కాలము సైలెంట్గానే ఉన్నారు దేనికైనా. ఇప్పుడు ఈ విషయాల్లో నేను జాగ్రత్తగా ఉంటున్నాను కదా, ఒక మాట అనే కాదు, మీకు వాళ్ళతో ఉన్న ర్యాపో కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఇవి ఏవైనా సరే
ఇప్పుడు నార్మల్గా ఉంటే ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని మీకు అర్థం కాదు. ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంటుంది మీ మీ అంటే ఎవరైనా పూర్తిగా ప్రతి ఒక్కళ్ళకి 100% గిట్టిన వాళ్ళని ఎవరు ఉండరు. కొంతమంది మహానుభావులు ఉత్తములు తప్పించి డెఫినెట్గా ఒక 10% ఎవరికైనా ఎంత మంచి వాళ్ళకైనా కొంచెం అపోజిట్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఆ 10% పీపుల్కే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి బలం పెరిగినట్లు అనిపిస్తుంది. సో మీరు అక్కడ కొంచెము మీకు తెలియకుండానే కొంత నిర్లిప్తత, బాధ మనసులో బాగా ఉంటుంది మీకు ఇది. సో ఇది టెంపరరీ అని తెలుసుకోండి. కానీ గోచారంలో ఉన్న బుధాదిత్య యోగం మీకు ఇచ్చే వరాన్ని అందుకోవడానికి పరిహారం కూడా చేసుకోండి. సో ఈ వరంలోనే మీకు ఈ బాధ కూడా కమ్ డౌన్ అయ్యే ఛాన్స్ చక్కగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మీ షష్ఠ స్థానంలో గురు భగవానుడు సంచారము, అలాగే మీకు సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విధాదశాల్లో ఉన్నారు. శుక్ర భగవానుడు మీ రాశి మీద పరిపూర్తిగా సప్తమ దృష్టితో చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు ఏవైనా అనుకుంటూ ఉంటే అవి జరుగుతాయి. అలాగే గడిచిన వారాల్లో అంటే ఇక్కడి నుంచి మనం ఒక 1 వీక్ బ్యాక్ వేసుకుంటాం, అంటే లాస్ట్ వీక్ కాదు అంతకుముందు చూసుకుంటే మీ వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు, లేదా మనస్పర్ధలు కాకపోతే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవడము, ఇలాగ మీకు ఇన్లాస్ తోటి ఇష్యూ, మీరు ఆడైనా మగైనా ఇవే చూశారు మీరు. అంటే ఇక్కడికి ఒక వారం క్రితం సంగతి చెప్తున్నాం. వారం నుంచి బాగానే ఉంది, ఇప్పుడు ఇంకా బాగా ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. సెటరేట్ అయిపోయి అమ్మయ్య ఫోన్లో ఇక్కడ హ్యాపీగా ఉంది. సపోజ్ మీకు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే అవన్నీ ఇంకా హీల్ అయిపోయే టైం, హీల్ అయిపోతే మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీకు తృతీయాధిపతి వ్యయాధిపతి అవుతున్న గురు భగవానుడు సహజ కాలపురుషుడు కుండలిలో తృతీయ స్థానంలో, అంటే మేషరాశి నుంచి మిథున రాశి తృతీయ స్థానం, మీ రాశి నుంచి తృతీయాధిపతి అవుతూ అక్కడ తృతీయ స్థానంలో సంచారం చేయడము ఇది చాలా మంచిది. ఏ విషయాల్లో ఇది మంచిది? మీరు అనుకోకుండానే ఒక టెంపుల్ వెళ్తారు. అది మీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కావచ్చు, దూరంగా ఉన్న టెంపుల్ కావచ్చు, ఎక్కడైనా సరే వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే డెఫినెట్గా దేవాలయాలు శక్తి కేంద్రాలు, మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఏ దేవాలయానికైతే మీరు వెళ్తారో అంతకుముందు మీరు రెగ్యులర్గా వెళ్ళే దేవాలయమే కావచ్చండి. ఇప్పుడు మీరు వెళ్తారు అనుకోకుండా వెళ్తారు. డెఫినెట్గా ఇన్నాళ్ళు మీరు చూసిన ప్రశాంతత ఆ దేవాలయంలో కావచ్చు, లేదా అక్కడ మీకు జరిగే అనుభూతి ఒకటైతే ఇప్పుడు డెఫినెట్గా ఇంకొక రకంగా ఉంటుంది. మీకు అనిపిస్తుంది కంప్లీట్గా భగవంతుడు మీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది, బ్లెస్సింగ్స్ మీరు తీసుకున్నట్లు అనిపిస్తుంది. మనకే కూడా అంటే ఇదివరకు మనకి కృతయుగంలో దేవతలకి మనుషులకి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది. సో త్రేతాయుగంలో 70% ఆఫ్ ద పీపుల్కి ఉండేది డైరెక్ట్ యాక్సెస్. ద్వాపర యుగంలో 50% ఆఫ్ ద పీపుల్కి డైరెక్ట్ యాక్సెస్ దేవునితోటి ఉండేది. నారద మహర్షి భూలోకానికి వచ్చి మాట్లాడేవాళ్ళు. ఈ కలియుగంలో ఓన్లీ బాగా అంటే ఇంకా శంకరాచార్యుల వారికి కావచ్చు, భగవద్ రామానుజాచార్యుల వారికి కావచ్చు, భగవద్ శంకరాచార్యుల వారికి కావచ్చు, లేదా రమణ మహర్షి ఇలాంటి వాళ్ళకి తప్పించి భగవంతుడితోటి డైరెక్ట్ యాక్సెస్ అనేది మామూలు మానవ వాళ్ళకి తక్కువ. కాకపోతే మనకి భగవంతుడు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాడు, తెలుస్తూనే ఉంటుంది. చాలామందికి భగవత్ సాధనలో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలుస్తూ ఉంటుంది. భగవంతుడు వాళ్ళతో పరోక్షంగా ప్రకృతి ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు మాట్లాడుతూ, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక విషయానికి మదన పడుతూ ఉన్నాం అనుకోండి, టక్కన దానికి సంబంధించిన సొల్యూషనే మనకి భగవంతుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ద్వారానో, లేదా ఒక ఫోన్ ద్వారానో, ఒక టీవీ ద్వారానో, లేదా ఎవరైనా ఒకళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం, కరెక్ట్గా అదే విషయం చెప్పడం ద్వారానో మనకి తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం చూస్తాం. అంటే భగవంతుడు పరోక్షంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు తెలుస్తుంది భగవంతుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మీరు డెఫినెట్గా నోటీస్ చేస్తారు. ఇది గురు భగవానుడు ఇస్తున్న ప్రామిస్. ఇది 12 రాశులు 12 లగ్నాల వాళ్ళకి ఇప్పుడు ఈ వారంలో ఈ విషయం లేదు. మీకు మాత్రమే ఉన్న బెనిఫిట్, అది కూడా గురు భగవానుడు చలవ కృపా కటాక్షాల వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఇది. అదే మీకు చాలా అనిపిస్తుంది, చాలా భగవంతుడా ఇంకా నాకు నీ గురించి నేను తెలుసుకున్నాను, నీతోటి నేను మాట్లాడాను, ఇంకా నాకు అన్యం అక్కర్లేదన్న దాంట్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు ఎంత మెటీరియలిస్టిక్ అయినా అలాంటి అనుభూతి చెందుతారు. ఇంకా మీరు సాధనలో ఉన్నవాళ్ళు సాధకులు అయితే ఇంక చెప్పక్కర్లేదు. సాధనలో ఉన్నవాళ్ళు సాధకులు అయితే
ప్రతిదీ కూడా అంటే ఎలా అంటారు, వైరాగ్య దృష్టితోనే చూస్తారు. వచ్చిందా సంతోషం, భగవత్ ప్రసాదం. రాలేదా ఇది భగవత్ ప్రసాదమే, ఇది నాకొస్తే ఏదో చెరుపు చేస్తున్నా కాబట్టి భగవంతుడు నాకు ఇది ఇవ్వలేదు అన్న ఒక వైరాగ్య దృష్టి, జ్ఞాన దృష్టి ఉంటుంది కాబట్టి సాధకులకి. సో సాధకులకి ఇది ఇంకా ప్లస్. అదే ఇప్పుడు మెటీరియల్గా ఉంటే ఇవే అందరికీ ఇలా తెలియాలని ఉండదు కదా. జస్ట్ మామూలుగా లైఫ్ మెటీరియల్గా లౌకికంగా జీవనంలో ఉన్న వాళ్ళకైతే కనుక మీకేంటంటే అప్పుడు ఆ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వింటారు. వినడం వల్ల ఇవాళ నేను గుడికి వెళ్ళాను, దేవుడు పలికాడు, నేను అనుకున్నది అయింది అన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇలా మీరు చూస్తారు. అది లౌకికంగా ఉన్నవాళ్ళు ఇలా చూస్తారు. భగవత్ సాధనలో ఉన్నవాళ్ళు అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు చూసే భగవత్ కటాక్షము. మీకు అనిపిస్తుంది ఇంకా అంటే మనకి మూక పంచసతి కంచి కామాక్షి అమ్మవారు తాంబూల పిడచ నోట్లో పెట్టినప్పుడు ఆయనకి వాక్కు వచ్చినప్పుడు ఆయన 500 శ్లోకాలు రాశారు మూక పంచసతి అని అంట. అప్పుడు ఆవిడ అమ్మవారు వరాన్ని ప్రసాదిస్తాను, నీకేం వరం కావాలో కోరుకో అని అమ్మవారు అనుగ్రహం ఇచ్చేప్పుడు ఆయన నాలికను తీసేయమని అడుగుతాడు. ఎందుకు అని అడిగితే, నిన్ను స్తుతించిన ఈ నాలిక ఇంక ఈ లౌకిక విషయాలు మాట్లాడి నాకు నాలుక వచ్చిందే ఇప్పుడు నేను ప్రాపర్గా వినియోగించుకున్నాను, దీన్ని ఇంక నేను మిస్యూజ్ చేసుకోలేను, ఇది నాకు నువ్వు ఉంచావంటే డెఫినెట్గా ఇది మిస్యూజ్గా అవుతుంది. అంతటి మహానుభావుడే అన్నాడు. అంటే అసలు అలాంటి వాళ్ళు యూజ్ చేస్తారా, లౌకికంగా మాట్లాడతారా? కానీ ఆయన లౌకిక విషయాలకి ఇంద్రియ లౌల్యానికి ఆయన భయపడిపోయి ఆయన తీసేయమని చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే అలాగా సాధకులకు ఒక భావన వస్తుంది. ఇంతకు మించి ఆయన అనుకోలేదా, ఇప్పుడు నాకు నాలుక వచ్చింది అమ్మవారిని స్తుతించని ఇంతకు మించి ఏం కావాలి ఈ జన్మకు అని అనుకున్నట్లు అలాంటి ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళు సాధకులు డెఫినెట్గా చూస్తారు. అసలు మీకు ఈ మాటలు వింటుంటేనే డెఫినెట్గా మీ కళ్ళల్లో నీళ్ళు అయితే తిరిగే తీరుతాయి. ఎందుకు తిరుగుతాయి అంటే అక్కడ మీరు వింటుండి మీలో దైవశక్తి, మీలో ఉన్న జీవుడు వింటున్నాడు, మీరు కాదు. అంటే ఈ ఫిజికల్ బాడీ కాదు వినేది. ఈ పాయింట్స్ వరకు మీరు సాధకులు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళైతే మీలో ఉన్న జీవుడు వింటున్నారు. ఎప్పుడైతే మనలో ఉన్న జీవుడు అంటే పరమాత్మకి సంబంధించిన జీవాత్మ వింటుందో అప్పుడు మనకి ఒక ఆనంద బాష్పాలు వస్తాయి. సో ఇప్పుడు ఆనంద బాష్పాలు డెఫినెట్గా ఉంటాయి. లౌకికంలో ఉండే వాళ్ళకి రావని కాదు, బట్ వీళ్ళకి ఎక్కువగా ఒక 10 ఎక్కువ ఉంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి, కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బుధాదిత్య యోగం మీకు 7వ స్థానంలో ఏర్పడుతూ ఉంది. చాలా మంచిది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీకు అవి సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు వివాహితులయ్యి మీ జీవిత భాగస్వామి, అది మీరు శ్రీవారు అవ్వచ్చు, శ్రీమతి గారు అవ్వచ్చు, ఈ బుధాదిత్య యోగం వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు బాగా రాణిస్తారు. అంటే ప్రతి ఒక్కొక్కళ్ళకి 12 రాశులు 12 లగ్నం వాళ్ళకి ఒక్కొక్క ప్రామిస్ ఉంది. మీకు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే మీకు కళ్యాణం కాకపోతే కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగి మీ ఆపోజిట్ పార్ట్నర్ అంటే మీ లైఫ్ పార్ట్నర్ కనుక వర్కింగ్ అయితే వాళ్ళకి బాగుంటుంది, ప్రామిస్ వాళ్ళకు ఉంది. సపోజ్ వాళ్ళు వర్కింగ్ కాకపోతే ఆ ప్రామిస్ మీకే వస్తుంది. ఇద్దరు వర్కింగ్ అయితే ఇప్పుడు సపోజ్ మగవాళ్ళు అనుకోండి, ఇద్దరు వర్కింగ్ ఉంటారు, అప్పుడు ఏంటంటే ఇద్దరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రామిస్. ఇది మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా కూడా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విషయంలో అయితే మీరు ఇది అయితే బాగుండు అని అనుకొని ఎదురు చూస్తూ ఉన్నారో అది మీకు ఇప్పుడు అవుతుంది. దానికి ఈ ప్రామిస్. కాకపోతే ఈ ప్రామిస్ని నిలుపుకోవడానికి మీరు పరిహారం చేయాలి. ఆ పరిహారం ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే కేతు భగవానుడు కూడా అక్కడే ఉండడం వల్ల ఈ ప్రామిస్ని పూర్తిగా మీకు రాకుండా ఉండడానికి కొంచెం చిన్న అవరోధాలు రావచ్చు. అందువల్ల మీరు మనం తెలుసుకునే పరిహారం ఒకటి చేస్తే సరిపోతుంది. సింపుల్ పరిహారం ఒకటి ఉంటుంది. అలాగే మీకు 5వ స్థానంలో గురు భగవానుడు, మీ రాశిలో రాహు భగవానుడు, అలాగే మీకు 6వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. సో గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విధాదశాల్లో ఉన్నారు. మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు మీకు 6వ స్థానంలో ఉన్నారు. అది కూడా గురు భగవానుడితోటి గురు భగవానుడి నుంచి 2వ స్థానం, శుక్ర భగవానుడి నుంచి గురు భగవానుడు 12వ స్థానం అవ్వడం. ఇది ఏం ఇంపాక్ట్ చూపిస్తుంది మీ రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏం ఇంపాక్ట్ చూపిస్తుందంటే, ఒక రకంగా చూస్తే మీ మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్ర భగవానుడు 6వ స్థానంలో ఉండడం పూర్తిగా మంచిది కాదు. ఎందుకంటే ఒక
ఒక మంచి లగ్జరీ లైఫ్, లావిష్ లైఫ్ ఇచ్చే ప్లానెట్ని తీసుకెళ్ళి ఆర్మీలో పడేసి గడ్డగట్టే చలిలో నువ్వు రన్ చేయి గ్రౌండ్లో, లేదంటే ఎక్సర్సైజ్ చేయి, వర్కౌట్ చేయి అంటే ఎక్కడ చేస్తారు? సో అది చేయలేరు కాబట్టి అది ఆయనకి షష్ఠస్థానం పూర్తిగా అనుకూలం కాదు. పోరాటాలు ఉంటాయి. ప్రేమతత్వం గల ప్లానెట్ని తీసుకెళ్ళి నువ్వు పోరాడు, ఫైట్ చేయి అంటే ఎక్కడ చేస్తుంది? సో అది పూర్తిగా మంచిది కాదు. మీకు రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్ షష్ఠ స్థానంలో ఉండడం మంచిది కాదు. కాకపోతే ఈ పాయింట్ని చెరిపేస్తున్నాడు గురు భగవానుడు. ఆయన పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు ద్వితీయ లాభాధిపతి అవుతూ ఉండడం వల్ల ద్విదోదశాలు ఏర్పడ్డాయి. కాబట్టి మీకు ఇప్పుడు ఏంటంటే మీరు అనుకున్న పనులు అవుతాయి. ఏవైతే కాంపిటేటివ్ సక్సెస్ మీకు ఇప్పుడు ఉంది, మిమ్మల్ని అందరూ అర్థం చేసుకుంటారు. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటే అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనే ఉండదు. కాంపిటేటివ్ సక్సెస్ అయితే ఇప్పుడు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి డెఫినెట్గా ఉంది. అలాగే సంతానానికి సంబంధించి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీరు సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా మంచి శుభ సమయము, సంతానానికి చాలా బాగా ఉంటుంది. ఏదన్నా కంటికి సంబంధించి కొంచెం చిన్నగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది మీకు లేదా మీ ఇంట్లో వాళ్ళకి. కానీ అది స్వల్పంగానే ఉంటుంది, మేజర్గా అయితే ఉండదు. కొంచెం కంటికి సంబంధించి కొంత స్వల్పంగా ఇబ్బందులు ఈ వారంలో మీరు చూస్తారు. ఇది మీరు చూడొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. అది సెకండ్ థింగ్ ఏంటంటే గురు భగవానుడు మీ రాశి మీద నవమ దృష్టితో చూస్తూ ఉన్నాడు. సో నవమ దృష్టితో గురు భగవానుడి దృష్టి చాలా మంచిది మీకు. ఏ విషయాల్లో మంచిది అని అంటే ఒక కంప్లీట్నెస్ని ఆయన కలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి ఇటు చూసుకుంటే మిథున రాశి నుంచి ఈ వారము కన్యా రాశి వరకు అంతా ఫిలప్ అయినాయి. 4 రాశులు ఫిలప్ అయ్యింది. అలాగే మీకు సప్తమ స్థానం బలంగా ఉంది. సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం ఇదొకటి బలంగా ఉంది. అక్కడ బుధాదిత్య యోగం ఉండడం ఇంకొక బలమైన విషయము. మీకు పంచమ స్థానంలో గురు భగవానుడు ఇప్పుడు పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు. పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మీకు కొన్ని విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. అది ఏంటి అనేది మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ డెఫినెట్గా ఫేవరబుల్ థింగ్స్ మీరు చూస్తారు ఈ వారము. అలాగే మంచి డెలిషియస్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు మీరు ఈ వారము. చాలా అంటే మీ మీల్ అనేది మీకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. సో మనం తీసుకునే మీలు డైట్ కావచ్చు, ఆహారం ఏదైనా సరే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వాలి. ఆరోగ్యానికి సంబంధించి మనం తీసుకునేది ఏది కూడా నాలుక సాటిస్ఫై అవ్వదు. సో ఇప్పుడు కాకరకాయ తింటే మంచిది, కానీ నాలుక ఒప్పుకోదు. ఆరోగ్యం కోసం తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఈ వారం ఏంటంటే మీకు ఆరోగ్యము వస్తుంది మీరు తీసుకునే ఫుడ్, అలాగే సాటిస్ఫాక్షను ఉంటుంది. ఈ రెండు కలగలిపి ఉండడం ఒకటేసారి అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఉంటాయి, సపోజ్ ఉదాహరణకి పల్లీలు ఇలాంటివి కొంతమందికి ఇష్టం అంటే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇటు అంటే మరి మితిమించి తింటే మనం చెప్పలేం, కానీ మితంగా తీసుకుంటే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మన జిహ్వ కూడా సాటిస్ఫై అవుతుంది. సో అలా కొన్ని ఉంటాయి, సున్నుండలు ఇలాంటివి కొన్ని ఉంటాయి ఆరోగ్యాన్ని ఇచ్చేది, మన జిహ్వని సాటిస్ఫై చేసేది. అలాంటివి కాకుండా మీరు డే టు డే లైఫ్లో మన స్పైసెస్ ఈ విషయాలకు వచ్చేప్పటికి మీల్ అయితే మీకు కంప్లీట్ అవుతుంది. అది మీకు సంతృప్తిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ విధంగా మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నపూర్ణాదేవే మీకు వండి వడ్డిస్తుందా అన్నంత రుచికరమైన భోజనాన్ని ఇన్నాళ్ళు మీరు అంత మంచి భోజనం అయితే చూసి ఉండకపోవచ్చు. అలాంటిది మీరు ఈ వారంలో చూస్తారు. ఇది డెఫినెట్గా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడన్నా మధ్య మధ్యలో రుచికరమైన భోజనం లేదా చాలా మనం మ్యాక్సిమం రుచికరమైన భోజనమే తింటూ ఉంటాము. బట్ ఇప్పుడు తినేది వేరు ఉంటుంది. దేవతల ఆశీస్సుల ద్వారా మీరు తింటారు కాబట్టి మీరు ప్రతి మీల్ తర్వాత భగవంతుడికి ఒక కృతజ్ఞత చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి, ధన్యవాదాలు చెప్పండి. ఇది మీకు అంటే మనం ఏం తింటామో మనం అదే అవుతాము. దీనివల్ల ఆహారం వల్ల మనకు ఆలోచనలు పుడతాయి. మంచి ఆలోచనలు పుట్టి లైఫ్లో ఏం చేస్తే మంచి టర్నింగ్ ఫేస్లోకి వెళ్తామో అలాంటి పనులే మనం చేస్తాము. దానికోసం ఇప్పుడు మీరు తీసుకునే ఆహారానికి భగవంతుడి కృతజ్ఞత చెప్పాలి. దేవతలు మీ దగ్గర ఉండి అంటే దేవతలే మనకి వండి వడ్డిస్తే అంటే అలా ఉంటే ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్కి ఇమాజిన్ చేసుకుంటే అంతటా మంచి ఆహారం మీరు ఈ వారం తీసుకుంటారు. మీరు ప్రతిదీ కృతజ్ఞతలు చెప్పండి ప్రతి మీల్ తర్వాత ఈ వారంలో చాలా బాగా ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఆఖరిదైన మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు.
బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి ఒక ప్రామిస్ ఇస్తూ ఉంది. సింహరాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం. కాకపోతే ఇక్కడ కేతు భగవానుడు కూడా కలిపి ట్రావెల్ చేయడం వల్ల దీనికి పెంపొందించుకోవడానికి మీరు ఒక పరిహారం చేయాలి. అది మరేంటనేది మనం లాస్ట్లో చూద్దాము. బుధాదిత్య యోగం మీకు ఇస్తున్న ప్రామిస్ ఏంటి అది మనం ఇప్పుడు చూద్దాం. బుధాదిత్య యోగం ఇచ్చే ప్రామిస్ ఏంటంటే, మీకు ఇది షష్ఠ స్థానంలో ఏర్పడుతుంది, 6వ స్థానంలో ఏర్పడుతుంది. 6వ స్థానంలో ఏర్పడటం వల్ల అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులతో, అంటే మీ జన్మజాతకాన్ని అనుసరించి మీరు దేంతో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో అది ఇప్పుడు మీరు బయటపడతారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి అంతర్గత శత్రువులు, సపోజు అంటే మనకున్న కోరికలు ఇవన్నీ కూడా మనకు అంతర్గత శత్రువులే. ఒక్కొక్కసారి మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను కావచ్చు, మన చుట్టూ ఉన్న మనుషుల్ని కావచ్చు, తప్పు అంచనా వేయడం వల్ల, ఒకవేళ చెడ్డవాళ్ళు అయితే మంచివాళ్ళని, మంచివాళ్ళు అయితే చెడ్డవాళ్ళని ఇలా అంచనా వేయడం వల్ల కూడా మనకి సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. దానివల్ల మీరు అంతర్గత శత్రువుల్ని జయించినట్టు అనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. సో తేట తెల్లని చేస్తుంది, ఒక పారదర్శకతని ఇస్తుంది. మిమ్మల్ని ఇది ఎలా ఉంటుందంటే, బహిర్గత శత్రువులు బాహ్యంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది ఇది అంతర్గత శత్రువులకి ఇది బాహ్యంగా వచ్చేప్పటికీ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే బాహ్య శత్రువులు. సో బాహ్య శత్రువులు అందరికీ ఉండాలని లేదు, ఉండకూడదని కూడా లేదు. అంటే డెఫినెట్గా మన అందరికీ నచ్చాలని ఎప్పుడూ ఉండదు. కనీసం 1% పీపుల్కైనా నచ్చకుండా ఉంటాం. మరి మహాత్ములు అయితే తప్పించి, పుణ్యపురుషులు అయితే తప్పించి, జనరల్గా లౌకిక జీవనంలో ఉన్న అందరికీ నచ్చాలన్న రూల్ లేదు. బట్ మ్యాక్సిమం పీపుల్కి మనం నచ్చామంటే అక్కడ మనం విన్ అయినట్టే. ఒక 20% పీపుల్కి మనం నచ్చకపోయినా, ఎందుకంటే అంత 100% ఆమోదయోగ్యంగా ఉండదు కలియుగం కాబట్టి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఏమన్నా మీరు బాహ్య శత్రువులతోటి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అదంతా కమ్ డౌన్ అయ్యే టైం, మీకు బలం పెరుగుతుంది. మిమ్మల్ని అనవసరంగా ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మీరు చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నారు, మీ అంటే మీరు అంత కరెక్ట్గానే ఉన్నా కూడా బట్ స్టిల్ మిమ్మల్ని ట్రిగర్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మీరు డెఫినెట్గా వాళ్ళకి రివర్ట్ బ్యాక్ వెళ్ళే టైం ఇది. అలా మీకు బాహ్య శత్రువులు ఇంకా కమ్ డౌన్ అయిపోతారు. ఇది మీకు బుధాదిత్య యోగం ప్రసాదిస్తున్నది. సో అందరికీ ఇలానే ఉండాలని ఉండదు. కొంతమంది వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి. అలా స్ట్రగుల్ అవుతూ ఉంటే మీకు ఇప్పుడు కాంపిటేటివ్ సక్సెస్ ఉంది. సో అంటే సింపుల్గా చెప్పాలంటే కాంపిటేటివ్ సక్సెస్ మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంది. ఒక కాంపిటేటివ్ సక్సెస్ అనేది విద్యార్థినులకే అప్లికేబుల్ అవ్వాలని లేదు. మన జీవితంలో కూడా మన ఆరాట పోరాటాలు లేకుండా ఎప్పుడూ ఎదగము. సో ఈ ఆరాట పోరాటాలు నిరంతరం మనకు ఉంటాయి. మీకు అనుసరించి మీకు ఏ విషయాల్లో అయితే ఆరాట పోరాటాలు ఉన్నాయో సింపుల్గా చెప్పాలంటే వాటి నుంచి గట్టెక్కే టైం. ఇది బుధాదిత్య యోగం ఇస్తున్న ప్రామిస్. దీన్ని తీసుకోవడానికి పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కేతువు కంజంక్షన్ కూడా ఉంది కాబట్టి కొంత అక్కడ మనము చెక్ పెట్టకుండా, అంటే నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడకుండా చిన్న పరిహారం అదేంటో చెప్తాను, అది చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీ రాశిలో వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతుంది, ఏలిన్ నరసింహలో ఉన్నారు. చతుర్థ స్థానంలో గురు భగవానుడు సంచారం, చతుర్థ స్థానంలో మీ రాష్ట్రాధిపతి సంచారం, మీకు పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం. ఇది ద్విధాదశాలు అయ్యాయి. ద్విధాదశాలు అవ్వడం వల్ల మీకేంటంటే ఒక ఊహించని మంచి విషయాన్ని మీరు చూస్తారు. ఏంటి అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. గృహానికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీరు ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేస్తుంటే వాటికి సంబంధించింది కావచ్చు. అంటే గృహం కాకుండా ఇంకేం కన్స్ట్రక్షన్ చేస్తారు, వ్యాపార స్థలం కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే. లేదా ఏదైనా చేంజ్ చేయాలనుకుంటున్నారు మీరు, వ్యాపార స్థలాన్ని ఏమైనా మాడిఫికేషన్ చేయాలనుకుంటున్నారు, లేదా ఉద్యోగంలో ఏమైనా మాడిఫికేషన్ చేయాలి, ఇంట్లో సంబంధించింది ఏదైనా అవుతుంది. బట్ ఎక్కువగా గృహానికి సంబంధించింది, ఆస్తులకి సంబంధించింది, సింపుల్గా చెప్పాలంటే ఆస్తులకి సంబంధించిన మార్పులు చూస్తారు. సో కొంతమందికి వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి ఆస్తికి సంబంధించింది ఏది లేదు, అంటే వాళ్ళకేమీ ఆస్తి లేదు, పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు ఏం లేవు, సో మార్పులు ఏం జరుగుతాయి అన్న కోవలో మీరుంటే
మీ ఇంట్లో ఏవైనా ఒక వాల్యుబుల్ ఐటెమ్ కొంటారు. మీ ఇంట్లో కొన్ని మార్పులు జరుగుతాయి. మీరు ఒకవేళ అద్దెంటి కోసం ప్రయత్నిస్తూ ఉంటే వేరే మంచి ఇంటికెళ్ళాలంటే మంచి వాస్తుకల శోభిల్లే ఇల్లు మీకు దొరుకుతుంది. లేకపోతే కనుక మీరు ఉన్న చోట బాగా ఉంటే ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచనతోటి మనీ సేవింగ్స్ వీటిలకి సంబంధించిన స్కెచ్ ఇక్కడి నుంచి వేస్తారు. ప్లానింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ డెఫినెట్‌గా ఏదో ఒక మంచి మార్పు అయితే చూస్తారు. గృహ సంబంధిత అంశాలలో చూస్తారు. ఉదాహరణకి ఎవరికైనా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ సెట్ అవుతుంది. ఇంక అప్పుడు కూడా ఇంకా ఇంటికి సంబంధించింది లేదు. అదొకటే ఉంటుంది. ఎందుకంటే ఒక గృహస్థాశ్రమంలోకొస్తారు కదా! అందుకని చెప్పి అక్కడితో ఆ ప్రామిస్ మీకొచ్చేసినట్లే. సో, అప్పుడు ఇంక మీకు ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి అప్లికేబిలిటీ ఉండదు. అది మళ్ళీ మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఉంటుంది. కానీ సంబంధం అయితే మీకు మంచి సంబంధం వస్తుంది. మీ మగైనా, ఆడైనా మంచి సంబంధం వస్తుంది. వైవాహిక జీవితం డెఫినెట్‌గా మీరు ఆదర్శవంతమైన దంపతులుగానే సంఘంలో చలామణి అవుతారు. అంత బావుంటుంది మీ సంసారం. ఇవి ఉంటాయి. అలాగే మీకు సప్తమ స్థానంలో మంగళ సంచారం చేస్తూ ఉన్నాడు. సప్తమ స్థానంలో మంగళ సంచారం చేయడం మీకు సప్తమ దృష్టితో మీ రాశిని చూడడము. అలాగే అష్టమ దృష్టితోటి మీ ద్వితీయాన్ని చూస్తూ ఉన్నారు. సో, ఇదేంటంటే మీకు చతుర్థ దృష్టితో మీ దశమ స్థానాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఇదేంటంటే మీరు అనుకోకుండానే ఒక 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 ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌లో కావచ్చు, లేదా ఒక వాగ్వివాదంలో కావచ్చు చిక్కుకుంటారు. కానీ సేఫ్‌గా బయటకొస్తారు. కాకపోతే ఆ వచ్చే క్రమంలో మీకనిపిస్తుంది ముళ్ళ మీద గుడ్డలాగా అనిపిస్తుంది. ఆ ముళ్ళ మీద గుడ్డ జాగ్రత్తగా తీసేసుకోవాలి. అలాగా మీకనిపిస్తుంది. అయితే మీ జన్మజాతకంలో మంగళ బలం బాగా ఉంటే అప్పుడు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. గురుబలం మీకు బాగా ఉంటే అప్పుడు కూడా మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. ఇలాంటిది మీరేం చూడరు. ఇంకొకటి సెకండరీ థింగ్ ఏంటంటే గురుబలము ఉన్నా లేకపోయినా కూడా మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో పనిచేస్తూ ఉన్నా లేదా మీ వృత్తి ఏదైనా గురు భగవానుడికి సంబంధించిన వాటిల్లో ఉన్నా అప్పుడు కూడా మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. అంటే ఫైనాన్షియల్ చిక్కుల్లో మీరు పడరు. అలాగే వివాదాలకు సంబంధించిన ఇబ్బందులు మీకు తలెత్తవు. ఇవన్నీ కూడా అంటే 25 అండ్ అబోవ్ ఇయర్స్ వాళ్ళకే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఏది వాగ్వివాదాల్లో చిక్కుకోవడం కావచ్చు, ఫైనాన్షియల్‌గా అనుకోకుండా కొంచెం ఇరుక్కున్న విషయాలు. మీరు 25 ఏళ్ళు పైబడిన వాళ్ళు అయితేనే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అప్పుడు కూడా గురు భగవానుడికి సంబంధించిన వృత్తుల్లో మీరు లేకపోతేనే ఈ పాయింట్ ఉంటుంది. అది కూడా మంగళ స్ట్రెంత్ మీకుంటే అప్పుడు కూడా మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. సో, ఈ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. గురు భగవానుడికి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ మీరు చూడరు. అలాగే మంగళ బలం ఉన్నా మీరు చూడరు. మీరు 25 ఏళ్ల లోపల వాళ్ళైనా మీకు ఈ పాయింట్స్ అప్లికేబిలిటీ ఉండదు. మీకు ఉండదు. మీ ఇంట్లో వాళ్ళకి ఉండదు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మెయిన్ ఈ వారము బుధాదిత్య యోగం ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. ఇప్పుడున్న ఈ బుధాదిత్య యోగము మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరెవరికి ఏ ఏ పనులు అవుతాయనేది మనం రాశుల వారీగా నేను చెప్పాను కదా ఆల్రెడీ మీ రాశి వాళ్ళకి ఏం పనులు అవుతాయని చెప్పి. ఇప్పుడు అసలు దానికోసం అలా మనకి ఆ పనులు అవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తూ ఉన్నాడు. కేతు భగవానుడిని మనం ప్రసన్నం చేసుకుంటే కనుక గోచారంలో ఉన్న బుధాదిత్య యోగాన్ని కంప్లీట్గా మనం అందుకోగలుగుతాం. దీనికోసం చేయాల్సిన పరిహారము ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడము. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం సాధ్యపడని వాళ్ళు కనీసం వినడము, లేదా ఈ రెండు కూడా కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామ అని మనసులో జపం చేసుకుంటూ ఉండడం. అసలు రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిందే. మోక్షప్రదం తారక మంత్రం అని మనందరికీ తెలిసిందే. ఈ వారం మొత్తం అసలు ఎప్పుడూ అనాల్సిందే. బట్ ఈ వారం మనకున్న యోగాన్ని మనం గోచారంలో ఇచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఎవరెవరి కామ్యాలను బట్టి వాళ్ళు అనుసరించి శ్రీరామ రామ రామ అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ వారం అంతా బుధాదిత్య యోగం చక్కగా అందరం అనుభవించగలుగుతాము. మిగతా గ్రహస్థితులు ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విద్వాదశాల్లో ఉన్నారు. ఇది కూడా ఒక మంచి అంటే శుభఛాయ పడిందని చెప్పాలి.
సింహరాశి మీద ఆచ్ఛాదన, శుక్రభగవానుడి యొక్క ఆచ్ఛాదన కూడా ఉంది. ఎందుకంటే ఇటు రాశిలో శుక్రాచార్యుల వారు ఉండడం వల్ల కర్కాటక రాశిలో వ్యయ స్థానంలో, లాభస్థానంలో గురుడు ఉండడం, ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పుడు వచ్చే ఈ బుధాదిత్య యోగం, ఎన్నోసార్లు బుధాదిత్య యోగాలు కూడా గోచారంలో వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి రాశుల్లో ఉన్నప్పుడే బలం ఉంటుంది. వీటికి కూడా ఇంకా బలాన్ని చేకూర్చేది. అంటే డబల్ ఇమ్యూనిటీని, మంచి స్ట్రెంగ్త్ని ప్రసాదించే గోచారం క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు అలా ప్రసాదించే క్యాలిక్యులేషన్స్ సూర్యనారాయణమూర్తి నుంచి, అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం కూడా దీనికి చాలా తోడ్పాటునిస్తూ ఉంది. సో ఈ వారము భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో ఈ వారం మొత్తం కూడా, మీరు విష్ణు సహస్రనామం రోజు పఠించే వాళ్ళైతే ఇక మీరు చూసుకోకర్లే. ఈ వారం రోజులు మీకు టెస్టింగ్ ఉంటుంది. మీరు చేసుకోలేకపోవచ్చు, ఏదో ఒక కారణాల వల్ల మీరు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ళు చేసుకున్న ఫలితము వస్తుంది. ఇప్పుడు చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాన్ని మీరు తీసుకుంటారు. వినడం కానీ చదవడం కానీ. కొంతమందికి అంటే ఎందుకు చదవలేరు, రెగ్యులర్గా చదివేవాళ్ళు ఎందుకు చదవలేరు అంటే, మీరంతా చదవాలనే సంకల్పం పెట్టుకున్నా ఏవో కానీ అనివార్య కారణాలు రావచ్చు. అంటే అమంగళాలు చెప్పుకోవడం ఎందుకు, ఏదన్నా వినకూడని వార్త విని మీ గోత్రీకులు ఏదన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ఒక 11 రోజులు అశౌచం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు అడ్డు చెప్తున్నాడు కాబట్టి. సో వీటన్నిటిని మనం అధిగమించాలంటే నామజపానికి ఎప్పుడూ తప్పు ఉండదు. గీతాచార్యులు వారు చెప్పారు కదా, మనం ఏ భగవంతుని చూసుకున్నా చెప్పేది సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళని ధ్యానించమనే భగవంతుడు మనకి చెప్పాడు. అసలు మనకి జీవితాన్ని ఇచ్చింది అందుకని. కాబట్టి నామజపానికి ఎలాంటి తప్పు లేదు. కాబట్టి హాయిగా శ్రీరామ రామ రామ, మీరు విష్ణు సహస్రనామం చదువుతూనే ఉన్నారనుకోండి, ఇలా కూడా అనుకోండి, చక్కగా ఇంకా మంగళాలు జరుగుతాయి. అలాగే రాత్రిపూట ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం జరుగుతూ ఉన్నప్పుడు లాభస్థానంలో గురు భగవానుడు కూడా ఉండడం వల్ల, గురు భగవానుడు అంటే సాక్షాత్ మేధా దక్షిణామూర్తి స్వామివారు, అలాగే శంకరుడు అని మనకి పరాశర సంహిత అభివర్ణిస్తోంది. దీంతోపాటు బుధాదిత్య యోగంతో పాటు కాస్త ఆర్థిక పుష్టిని కూడా మనం కలిగించుకోవాలంటే శివ 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 అని సాయంత్రం అయిన దగ్గర నుంచి, అంటే రెండవ దినంలో పొద్దునపూట అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి శివ 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 అన్న నామమే దానికి అర్థమే శుభాల్ని కలిగించేవాడు. శివ అంటే అర్థం శుభం అనే అర్థం. శుభాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన్ని మనం శివ 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 అని అంటూ ఉంటాం. ఇలా అనడం వల్ల, అందుకే చూడండి, ఎవరైనా ఏదైనా మాట్లాడకూడని మాటలు మాట్లాడితే మన పూర్వీకులు మన పెద్దలు శివశివ అనేవాళ్ళు. శివశివ అని అంటే శుభం శుభం అని, అక్కడతోటి అది అమంగళం నాశనం అయిపోతుందని కూడా, ఇది అమంగళం ప్రతిహతం అవుగాక అనడానికి ఆల్టర్నేట్గా శివ 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 అని కూడా వాడేవాళ్ళు. అంటే అంత శివ అన్న నామాన్ని మనం పట్టుకుంటే సన్మంగళాన్ని ఆయన మనకి కురిపిస్తారు. ఇలాగా రామనామాన్ని అనుసంధానం చేస్తూ అలాగే శివనామాన్ని కూడా మనం జపించడం వల్ల శివకేశవుల ప్రీతికి మనం పాత్రలం అవుతాము. అందులో ఇప్పుడు మనం ఉన్నది భాద్రపద మాసంలో కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు గడియలు ఇద్దరిని జపించడం వల్ల గణేశుడి యొక్క ప్రీతి కూడా మనందరి జీవితాల్లో కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి. ఇలా మనందరి జీవితాల్లో సకల మంగళాలు కలగాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరినీ కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.